హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను విత్ మల్లన్న. వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మల్లన్న విత్ టీమ్. 7200 సమర్పించు. చూసిరు కదా నిన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందో. ఒకప్పుడు ఆగస్టు సంక్షోభం అనేది తెలుగుదేశం పార్టీలో ఉంటుండే. తెలుగుదేశం పార్టీలో జరిగే ప్రతి అల్లకల్లోలం ఆగస్టులోనే జరుగుతూ ఉండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆగస్టు సంక్షోభం మొదలైంది. ఓవైపు రాజగోపాల్ రెడ్డి రాజీనామా, ఆ తర్వాత వెనువెంటనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమిత్ షాను కలవడం. ఓవైపేమో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గ కార్యకర్తలకు ధైర్యం చెప్పడానికి సభ పెడతా ఉంటే, మరోవైపు కీలకమైనటువంటి నేత దాసోజు శ్రవణ్, ఏఐసిసి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మొత్తం ఎంటైర్ ఎపిసోడ్లో అందరి టార్గెట్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కారణంగానే పార్టీని వీడుతున్నామని చెప్పి అటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం, ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేయడం, ఆ తర్వాత దాసోజు శ్రవణ్ కూడా అలాగే విమర్శలు చేశారు. అసలు దాసోజు శ్రవణ్ చాలా కీలకమైనటువంటి నేత. మరి ఆయనను అణిచివేయడానికి రేవంత్ రెడ్డి అనేక కుట్రలు పన్నాడు. బీసీ వర్గాలకు అన్యాయం చేసే విధంగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పి తీవ్ర ఆరోపణలు చేశాడు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ దెబ్బకొచ్చి కింద పడ్డది. ఇక కాంగ్రెస్ పార్టీని జాకీలు ఇటాచీలు పెట్టినా లేవలేనటువంటి పరిస్థితికి వచ్చింది. దానికి కారణం కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత కలహాలే కారణం. కింద కార్యకర్తలు బలంగానే ఉన్నప్పటికీ, కార్యకర్తల్లో ఒక విశ్వాసం ఉన్నప్పటికీ నాయకత్వం మాత్రం కొత్త అలజడులు సృష్టించడంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడ్డది. ఎటు చూసినా భారతీయ జనతా పార్టీ తన కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పెట్టినట్టు భారతీయ జనతా పార్టీకి అన్నీ అనుకూలంగా కలిసి వస్తూ ఉన్నాయి వ్యవహారాలన్నీ. ఇంకా దాసోజు శ్రవణ్ కూడా ఈ నెల 21 ఆ సమయంలో భారతీయ జనతా పార్టీలో చేరేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే ఓవైపు చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆ చకచక పరిణామాలు అన్నీ మారిపోయినాయి. మునుగోడు మాదే అంటూ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ చెప్తా ఉన్నటువంటి మాట, అటు మునుగోడు కాంగ్రెస్ అడ్డా అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట. అయితే ఏదేమైనప్పటికీ కూడా మునుగోడులో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం రాష్ట్ర పెంటై కూర్చున్నది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో. సో ఏం జరుగుతుందో చూద్దాం. వర్షాలు అయితే అడవులుగా పడతాయట, జాగ్రత్తగా ఉండాలి. ఇక మరి ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. నిన్న లీడర్లు ఏమేమి మాట్లాడుకుని ఇంకా తనని చూసే కంటే ముందు, ఎల్లుండి ఆవలెల్లుండి వానలు దంచి కొడతాయి. ఎల్లుండి ఆవలెల్లుండి వానలు దంచి కొడతాయి. 8-9 తేదీల్లో జిల్లాలకు రెడ్ అలర్ట్. ఆ తర్వాత కూడా మరో 2 రోజులు వానలు. శ్రీశైలం రిజర్వాయర్ నిండుకుండలా మారింది. శుక్రవారం 5 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. శ్రీశైలం నీటి మట్టం మొత్తం నిండుకుండలా అయిపోయిందట. ఇక గేట్లు 5 గేట్లు ఓపెన్ చేసినట్టుగా చూపిస్తూ ఉన్నారు. మరి 5 గేట్లు ఓపెన్ చేస్తే పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉంటుంది. శ్రీశైలం అంటే హైదరాబాద్కు పొద్దుగాల పోయి సాయంత్రం వచ్చేటువంటి పర్యాటక కేంద్రం. దట్టు మళ్ళీ నల్లమల ఫారెస్ట్. ఒకసారి నేను మా పిల్లల్ని కూడా తీసుకొని పోయినా శ్రీశైలం కాడికి. వానలు ఎల్లుండి ఆవులెల్లుండి వానలు దంచి కొడతాయట, జాగ్రత్తగా ఉండరు. మళ్ళా ఇంకా వానకాలం అయ్యే పోలే. 3 గోల్డ్ 1 సిల్వర్ కామన్వెల్త్లో ఇండియన్ రెజ్లర్లు పతకాల పంట పండించారు. భజరంగ్ పునియా, దీపక్ పునియా, సాక్షి మాలిక్ ముగ్గురు గోల్డ్ కొట్టగా అన్షు మాలిక్ సిల్వర్ మెడల్తో మెరిసింది. దివ్యకు బ్రాంజ్ మెడల్ లభించింది. మొత్తానికి మొన్న వెయిట్ లిఫ్టింగ్లా అప్పుడేమో బరువెత్తిరు, ఇప్పుడేమో వీళ్ళనెత్తిరు. ఈ రెండిట్లలో మొత్తానికి కామన్వెల్త్ గేమ్స్లో రెజ్లర్లు అయితే ఒక సత్తా చాటినట్టుగానే చెప్పుకోవచ్చు. ఇక 21న బీజేపీలోకి రాజగోపాల్, కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ. దాసోజు శ్రవణ్ రాజీనామా, అమిత్ షాను విడివిడిగా కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్. నన్ను వెళ్ళగొట్టాలని చూస్తున్నారని వెంకటరెడ్డి. రేవంత్ రెడ్డి ముఖం కూడా చూడాలని కామెంట్. మునుగోడు సభకు దూరం. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ నెల 21న కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామితో కలిసి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు సాగిన భేటీలో పార్టీలో చేరిక, రాష్ట్రంలోని ఇతర అంశాలపై చర్చించారట. శుక్రవారం ఢిల్లీలో అమిత్ షాను కలిసి బయటకు వస్తున్న రాజగోపాల్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి. ఇంకా
కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నది. 2 రోజుల కిందట మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజాగా ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసో శ్రవణ్ కుమార్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. మునుగోడులో మనోధైర్య సభ ఉన్న రోజే ఆయన రాజీనామా చేయడం కాంగ్రెస్ ను షాక్ కు గురి చేసింది. వరుసగా చోటు చేసుకుంటున్న అనూహ్య పరిణామాలతో పార్టీలో గందరగోళం నెలకొంది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై అసంతృప్తితోనే పార్టీని వీడుతున్నట్టుగా శ్రవణ్ ప్రకటించారు. మరోవైపు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ నెల 21న బీజేపీ కండువా కప్పుకోనున్నారు. శ్రవణ్ కూడా ఆయన బాటలోనే త్వరలో బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతున్నది. రేవంత్ రెడ్డి విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడులో శుక్రవారం పార్టీ ఏర్పాటు చేసిన మనోధైర్య సభకు దూరంగా ఉన్నారు. కానీ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడం కలకలం రేపింది. అయితే తాను రాష్ట్రానికి వరద సాయం విడుదల చేయాలని కోరేందుకు అమిత్ షాను కలిశానని వెంకటరెడ్డి తర్వాత వెల్లడించారు. వరంగల్లో రాహుల్ సభ తర్వాత ఒకరిద్దరు లీడర్ల చేరికలతో కాంగ్రెస్ కొంత ఉత్సాహంలో కనిపించింది. ఇప్పుడు ముఖ్య నేతలు ఒక్కరొక్కరుగా దూరం అవుతుండడంతో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయోనని పార్టీ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు పార్టీలో చేరిన వారికన్నా వెళ్ళిపోయిన నాయకులే ఎక్కువ పేరున్న ప్రభావం చూపగల వాళ్ళు కావడం కూడా కాంగ్రెస్లో చర్చకు తావిస్తూ ఉంది. నారాజులో కాంగ్రెస్ కార్యకర్తలు ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్న చర్చ రాష్ట్రంలో జరుగుతున్నది. ప్రత్యేక తెలంగాణను తన హయాంలోనే ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారాన్ని మాత్రం దక్కించుకోలేకపోయింది. 2 పర్యాయాలు పవర్కు దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఈ 8 ఏళ్లలో కేసీఆర్ సర్కార్పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. కష్టపడితే అధికారం ఖాయమని ఆ పార్టీ నేతలు భావిస్తున్న టైంలోనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడంపై కార్యకర్తలు నారాజు గురవుతున్నారు. కలిసికట్టుగా పోరాడాల్సిన టైంలో ఇలా విభేదాలతో రచ్చకెక్కడం ఆవేదన చెందుతా ఉన్నారు. ఎవరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. నాయకుల తీరు చూసి రాబరీ పార్టీగా మార్చిండు. రేవంత్ పై దాసో శ్రవణ్ ఫైర్. కాంగ్రెస్ ను ఆయన మాఫియాలా నడుపుతున్నాడు. పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తున్నాడు. రేవంత్, మాణిక్యం ఠాకూర్, సునీల్ కుమ్మక్కయ్యారు. పార్టీలో చాలా మంది ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కుమిలిపోతున్నారు. అవమానం తట్టుకోలేను, ఆత్మగౌరవం కోసం వెళ్తున్నా అని చెప్పి దాసో శ్రవణ్ నిజంగా ఒక కీలకమైనటువంటి నేత, వాగ్దాటి కలిగిన నేత, ఒక ఏమంటారంటే ఒక ఉన్నత భావాలు ఉన్నటువంటి వ్యక్తి. కాంగ్రెస్ పార్టీని వీయడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఆయన నిన్న మాట్లాడిన దాంట్లో చాలా క్లియర్గా అవకాశం కల్పించిన తల్లి సోనియాకు, రాహుల్ గాంధీకి తల వంచి నమస్కరిస్తున్నా, కానీ అమ్మ మీ పార్టీని కాపాడే నాయకత్వం ఇక్కడ లేదు, ఇక్కడ అందరినీ అణచివేస్తా ఉన్నారు అనేటువంటి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన. ఒకసారి దాసో శ్రవణ్ ఏమన్నాడు ఒకసారి వినేటువంటి తీసుకో. ఇంకో బాధ ఏంటంటే ఇప్పుడు సార్కి రేవంత్ రెడ్డి గారికి రాజకీయం అంటే ఒక సిద్ధాంతం. రాజకీయం అంటే సబ్బండ వర్గాలకు న్యాయం చేసేటువంటి ఒక పేదరికం నుండి బయటికి తీసుకొచ్చేటువంటి ఒక సాధికారతను అందించే ఒక పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమం. దాన్ని పక్కన పెట్టి ఆయన ఇవాళ రాజకీయం అంటే ఆయనకు ఒకటే అర్థమైంది. చియర్గా ఆయన పెట్టాలా, సప్పట్లు కొట్టించుకోవాలా, ఈలలు కొట్టిపియాలా, 10 లక్షలు 20 లక్షల రూపాయల మీటింగ్లలో పటాకులు కలిపియాలా, అలాగే చూసినవా సార్ గొప్పడు అని చెప్పని పేరు సంపాదించుకోవాలా. మళ్ళా ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ లెక్క ఇవాళ పెయిడ్ చియర్ గ్యాంగ్ తో సప్పట్లు, ఈలలు, పటాకులు కలిపియాలా, తర్వాత ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ లెక్క నడిపియాలా. మీరు చెప్పండి ఒక మాట. దళిత దండోరా ఏమైందో ఎవరికి తెలియదు. ఒక మీటింగ్ పెట్టిందో కథం అయిపోయింది ఎవరికి తెలియదు. ఆ ఊరు పేరు మీద ఒక కార్యక్రమం పెట్టిండు, ఒక దగ్గర ఎక్కడో 2 దగ్గర మీటింగ్ పెట్టిండు, ఏమైందో ఎవరికి తెలియదు. నిరుద్యోగ నగారా అన్నారు, ఏమైందో తెలియదు. ఇంతవరకు కనీసం ఎక్కడ కూడా అసెంబ్లీలో ఉన్నటువంటి ఒక ఇబ్బందులు కానీ, జిల్లాల్లో ఉన్న ఇబ్బందులు కానీ సమీక్షలు చేసిన పాపాన పోలే. సంవత్సరం గడిచింది, ఎలక్షన్స్ ఇంకో సంవత్సరం లోపు ఎలక్షన్స్ వస్తాయి, కనీసం కమిటీలు కూడా వేసిన పాపాన పోలే. పచ్చలు రైట్. దాసో శ్రవణ్ రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి ఆరోపణలు మీరు సమర్థిస్తూ ఉన్నారా, లేకపోతే దాసో శ్రవణ్ నిర్ణయం కరెక్టేనా? ఒకసారి ఆ పోల్లోకి రండి, ఎందుకంటే చాలా కీలకమైనటువంటి పోల్స్ ఇప్పుడు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంతమందికైనా
మేల్క రావాలి మనం పెట్టేటువంటి పోల్. ఒకసారి ఈ పోల్లోకి రండి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పోల్ పెట్టినాం. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడడాన్ని సమర్థిస్తారా? సమర్థిస్తున్నామంటోళ్ళు ఇక్కడ కామెంట్ చేయండి, వ్యతిరేకిస్తున్నామంటోళ్ళు ఇక్కడ కామెంట్ చేయండి. యువర్ చాయిస్. కాసేపట్లో రిజల్ట్ చూద్దాం. ఇది ఆయన చేసినటువంటి ఆరోపణ. రేవంత్ రెడ్డి కొంతమందిని, అంటే తన మీటింగ్ ఎక్కడ ఉంటే అక్కడికి కొంతమందిని పేడ్ బ్యాచ్ని పంపించి వాళ్ళతోని జిందాబాదులు, ఈలలు, సప్పట్లు, పటాకులు కాల్పించుకున్నాడు, హంగామా చేయించుకొని అవతలబాడు. ఇదొక్కటే రేవంత్ రెడ్డి చేసిన కార్యక్రమం అని చెప్పి దాసో శ్రవణ్ విమర్శలు చేస్తూ ఉన్నాడు. సో అది ఎంతవరకు నిజం, ఏం కథ అనేది మీ ఓటింగ్ ద్వారా మరి దాసో శ్రవణ్ మాటలకు మద్దతు లభిస్తుందా లేకపోతే వ్యతిరేకిస్తారా అనేది చూడాల్సినటువంటి అంశం. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్రమైనటువంటి నారాజులో ఉన్నారు. వాస్తవానికి కేసీఆర్ అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. కేసీఆర్ రాబోయే ఎన్నికల్లో ట్రయాంగిల్ పోర్ అనుకున్నాడు, కానీ అది బెడిసి కొట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ దినదినం బలం పుంజుకుంటున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ బలం కంటే ఇప్పుడు కేసీఆర్ కావాల్సింది కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవాలని కోరుకుంటాడు ఇప్పుడు కేసీఆర్. ఎందుకంటే ఆ పగ్గాలను పెట్టి ఆపాలంటే, ట్రయాంగిల్ పోర్ రావాలంటే ఖచ్చితంగా అదే చేయాలని కోరుకుంటాడు. కానీ కేసీఆర్ వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ గండిగొట్టింది. ఓవైపు భారతీయ జనతా పార్టీ అటాకింగు, ఇంకొక వైపు కాంగ్రెస్ పార్టీ వీక్ కావడం, ఈ రెండు భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చిన అంశాలు. అయితే ఇక టీఆర్ఎస్ పార్టీ కూడా దినదినం వీక్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు సోదరుడే ప్రదీప్ రావు పార్టీని వీడుతున్నట్టుగా ప్రకటన ఆ వర్గం నుంచి వచ్చేసింది. ఇక నన్నపనేని నరేందర్ నిన్న అడగోలుగా తెచ్చిండు పాపం వాళ్ళని, ప్రదీప్ రావు వాళ్ళని. సో వాస్తవానికి కూడా వరంగల్ తూర్పులో ఎర్రబల్లి ప్రదీప్ రావుకి ఓటు బ్యాంకు ఉండే, ఆ ఓటు బ్యాంకు నన్నపనేని నరేందర్కి ఎక్కడికి వచ్చింది. కానీ ప్రదీప్ రావుని ఇలా విమర్శలు చేయడం చాలా అది కొంత ఆయన అభిమానులను ఇబ్బంది పడేటువంటి అంశం. ఇట్లా కాంగ్రెస్ పార్టీ కానీ అటు టీఆర్ఎస్ పార్టీ కానీ ఇద్దరి చేరికలు బీజేపీ వైపే ఉంటున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీ బలం పెంచుకుంటా ఉంది. ఇప్పటికిప్పుడు వాస్తవానికి చూసుకుంటే, వాస్తవ పరిస్థితులు మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది. కొంతమంది నేతల వాస్తవానికి దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. మహబూబ్ నగర్, ఖమ్మం, ఆ తర్వాత నల్గొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండేది. కానీ ఇక్కడ నల్గొండకు సంబంధించినటువంటి నేత దాసో శ్రవణ్, అదే కోమటిరెడ్డి బ్రదర్సు, ఆ తర్వాత ఇంకా కొంతమంది నేతలు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీని వీడుతూ ఉండడం కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద మైనస్. సో మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఇక అంత ఈజీగా కోలుకునే పరిస్థితిలో లేదు. రాష్ట్రంలో ఏమున్నా భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ మధ్యనే బలమైన పోటీ ఉండేటువంటి వాతావరణాన్ని ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇట్లా ఉంటే ఇక మునుగోడ్లలో ఏం జరిగినా కాంగ్రెస్కు నష్టం లేదు. ఏం జరిగినది? ఓడిపోతే నష్టం ఎందుకు ఉండదు? ఓడిపోతే చాలా పెద్ద దెబ్బ కదా. మనది సిట్టింగ్ ఎమ్మెల్యే హుజూరాబాద్, హుజూర్ నగర్ సిట్టింగ్ సీట్ పోయింది, ఈ సిట్టింగ్ సీట్ పోయింది అంతే. మునుగోడులో ఏం జరిగినా కాంగ్రెస్కు నష్టం లేదు. 21,000 కోట్ల కాంట్రాక్టు కోసం 97,000 ఓట్లను రాజగోపాల్ తాకట్టు పెట్టిండు రేవంత్ రెడ్డి. ఆయన పార్టీ మారింది కాంట్రాక్టుల కోసమే. మునుగోడుకు కేంద్రం నుంచి 5,000 కోట్ల ప్యాకేజీ తీసుకురావాలి, లేదంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. మనోధైర్య సభలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అనారోగ్యంతో ఉన్న సోనియా గాంధీపై ఈడీ కేసులు పెట్టి మోడీ వేధిస్తుంటే ఆమెకు మద్దతుగా పోరాడాల్సిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 21,000 కోట్ల కాంట్రాక్టు కోసం అమిత్ షా పంచన చేరారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం చండూరులో జరిగిన మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల మనోధైర్య సభలో ఆయన మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి అసలు మనిషేనా? అమ్మ మీద అభిమానం ఉండేటోడు ఎవరైనా ఇంత దుర్మార్గమైన చర్యలకు పాల్పడతారా అని రేవంత్ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలుపోవటంలో ముఖ్యం కాదని, 2018 ఎన్నికల తర్వాత 4 ఉప ఎన్నికలు వస్తే 2 బీజేపీ 2 టీఆర్ఎస్ వాళ్ళు గెలిచారని, దానివల్ల కాంగ్రెస్కి ఏమీ కాలేదన్నారు. మునుగోడులో కూడా ఏదైనా జరిగితే కాంగ్రెస్ పార్టీకి పోయేదేమీ లేదని చెప్పారు. కానీ రాజగోపాల్ రెడ్డి పార్టీ ప్రతిష్టతను, కన్న తల్లి సోనియా గాంధీ ప్రతిష్టను, మునుగోడు నియోజకవర్గంలోని 97,000 ఓట్లను అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని విమర్శించారు. మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశారనుకుంటే మళ్ళీ కాంగ్రెస్ తరఫునే పోటీ చేయాలి, కానీ బీజేపీలోకి ఎందుకు పోవాల్సి వచ్చిందో ఆయన చెప్పాలని చెప్పి డిమాండ్ చేసింది. అయితే ఒక విషయం ఏంటంటే, ఈ సభ ద్వారా మనోధైర్యం ఎవరు చెప్పాలి? ధైర్యం కోల్పోయిన వాళ్ళే. అంటే కాంగ్రెస్ పార్టీ మునుగోడులో ధైర్యాన్ని కోల్పోవడం ద్వారా మనోధైర్యం అనేటువంటి. అయితే ఇంక
కాంగ్రెస్కు నష్టం లేదు, మునుగోడులో ఏం జరిగినంటే ఓడిపోయినా నష్టం లేదు అంటున్నాను. అంటే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఓడిపోతుందని చెప్పకనే చెప్తా ఉన్నాడు అన్నట్టు క్లియర్ రేవంత్ రెడ్డి. ఇది మనోధైర్యం ఎట్లయితుంది? ఇది మేము గెలుస్తామని చెప్తే ధైర్యం అవుతుంది. మనోధైర్య సభలో కాంగ్రెస్కి ఏం జరిగినా నష్టం లేదంటే మరి దానికి పోతే వంతి అన్నట్టే కదా. మరి ఇది మనోధైర్యం ఎట్లయితుంది? ఖచ్చితంగా బరి గీసి గెలిచి నిలిచి కొట్లాడతామని చెప్తే మనోధైర్యం అవుతుంది, అది భరోసా అవుతుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒక గిడికి తెచ్చింది సార్. మంత్రి శ్రీనివాస్ గౌడ్కు కోర్టు నోటీసులు. 10న విచారణకు రావాలని ఆదేశం. అక్రమ కేసులు పెట్టి బెదిరించారని రాఘవేందర్ రాజు, పుష్పలత పిటిషన్లు. మంత్రి స్టీఫెన్ రవీంద్ర మరో 22 మందికి మహబూబ్ నగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇది మనం మొన్న వేసిన వార్త. నేను అందుకే చెప్తా ఉన్నా, ఈ అత్యుత్సాహంతో పోలీసు వాళ్ళు కూడా ఉరకలేసి మంత్రి గారిని మెప్పించాలి. శ్రీనివాస్ గౌడ్ను హత్య చేస్తాను. శ్రీనివాస్ గౌడ్ని ఎవడన్నా హత్య చేస్తాడా? చేస్తారు పాపం. ఎవడన్నా హత్య చేస్తాడట అని చెప్పి తపాంచాలు పుస్తులు రకరకాల డ్రామాలు ఆడింది శ్రీనివాస్ గౌడ్. ఏమైంది ఆఖరికి? మళ్ళీ ఈయన పోయి కోర్టులో నిలబడే కాడికి వచ్చింది. ఇట్లా స్టీఫెన్ రవీంద్ర కానించి 22 మంది పోలీసుల మీద 22 మంది పోలీసు ఇరికి కూర్చున్నారు ఇప్పుడల్లా. అందుకోసమే పోలీసు వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, తాత్కాలికంగా ఎవరి కాళ్ళల్లో ఆనందం చూడడం కోసము మీరు ఎక్స్ట్రాలు చేస్తే ఇప్పుడు 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 ఈయన ఒక్కడే కదా నా కేసులో ఎంతమంది నిలబడతారో చూడరు మీరు. త్వరలో ఎంతమంది బోన్ ఎక్కుతారో చూడరు మీరు. ఒక్కని కూడా వదిలిపెట్టకుంటే ఎక్కిస్తాం బోను ఈ అక్రమ కేసులు పెట్టిన వాళ్ళని. ఆర్మూర్ పాండు విషయంలో కూడా ఆర్మూర్ పాండు ఆయన తపాంచే అంటాడు. నీ ఇంట్లో అన్ని సీసీ కెమెరాలే ఉండే, నీ తపాంచేది నీ పిస్తలేది ఇవన్నీ చూసి వాస్తవానికి ఈయననే ఆయనను కొట్టిండట. ఆర్మూర్ పాండే సర్పంచ్ని కొట్టి ఆయన చేతుల పిస్తలు పెట్టి అంత డ్రామా ఆడిండట. ఇప్పుడు నిజంగా ఒక ఇట్లుంటారు వీళ్ళు. ఆయుధాలు తీసుకొని ఒక తుపాకీ తర్వాత కత్తి తీసుకొని వస్తే ఈ సిబ్బంది ఏం చేయాలి? సిబ్బంది తాజెడ్డ కోతి వనమంతా చేర్చినట్టు షెడ్డిపోయింది ఈయన. ఇక స్టీఫెన్ రవీంద్ర కానించి అందరిని ఇరికించి కూర్చున్న వచ్చిన తప్పుకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఏం కథ? ఇన్ని రోజులు తాగుతుంది తాత్కాలికంగా ఉపశమనం. నా మీద పెట్టారు 40 కేసులు పెట్టారు. దమ్ముందా? ఒక్కటన్నా వాస్తవం అని నిరూపించే దమ్ముందా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి? నిరూపించలేవు. ఎందుకంటే పెట్టినే లంగ పనులు కాబట్టి, లంగ కేసులు కాబట్టి. ఇవెన్నడో నాడు పాకానికి వస్తే పడుతాయి, మీ పని అవుతుంది. ధరల పెరుగుదలపై రోడెక్కిన కాంగ్రెస్. ధరల పెరుగుదల, నిరుద్యోగంపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ రోడెక్కింది. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో రాహుల్ ఏఐసిసి ప్రధాన కార్యాలయం వద్ద ప్రియాంక గాంధీ ధర్నా చేశారు. ధరల పెరుగుదల పైన నిజంగా ధరలు అయితే డగులుగా పెరిగినాయి. చీకోటితో 4 ఎమ్మెల్యేలు చాటింగ్. క్యాసినో నిర్వాహకుడు చీకోటి వాట్సాప్ చాటింగ్లో 2 హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నంబర్స్ ను ఈడీ గుర్తించినట్లు. అయితే చీకోటి ప్రవీణ్ కి సంబంధించిన హవాలా డాక్యుమెంట్లన్నీ మెదక్ జిల్లా కొండపాక ఎస్బీఐ బ్యాంకులో సీక్రెట్గా దాచిరనేటువంటి వార్త వెలుగులోకి వచ్చింది. ఆడ సీసీ కెమెరాలను ఆఫ్ చేసి మరీ అవి తీసుకుపోయి దాచిపెట్టారట సూట్ కేసులు. కొండపాక ఎస్బీఐలో ఉన్నటువంటి ఆ లాకర్లోని వివరాలు బయటికి తీయాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఆ పోలీసు వాళ్ళు ఈడీ ఏం చేస్తుందో చూడాలి. ఈడీ వాళ్ళు కదా. అయితే ఈ 3 ఎమ్మెల్యేలు హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే నంబర్స్ను ఈడీ గుర్తించినట్టుగా సమాచారం. ఇక మెల్లగా ఇసుక తోడుకుంటూ వస్తా ఉన్నారు. ఇక కేసీఆర్ చుట్టూ ఇసుక. ఈ చీకోటిది ఏడ తెలుస్తుంది అంటే చీకోటి కోణం ప్రగతి భవన్లో తెలుస్తుంది. రాజ్యాంగం మనకు రక్ష, మాతృభాష మాతృదేశాన్ని మరవద్దు. సిజే ఎన్వి రమణ. సక్సెస్కు అడ్డుదారులు ఉండవు, గవర్నర్ తమిళసై. ఓయూ 82వ కాన్వకేషన్లో స్టూడెంట్లకు పిహెచ్డీలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం. సిజేఐ జస్టిస్ ఎన్వి రమణకు గౌరవ డాక్టరేట్ అందజేశారట. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలని, అది అందరికీ రక్షణ కవచంగా నిలుస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో మందిని గొప్పవారిగా తీర్చిదిద్దిన చరిత్ర ఉందని ఆయన గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ 82వ కాన్వకేషన్ శుక్రవారం ఓయూ ఠాకూర్ ఆడిటోరియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్, పిహెచ్డీ పట్టాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై ముఖ్య అతిథిగా జస్టిస్ ఎన్వి రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ మాజీ ప్రధాని పివి నరసింహారావు, సీఎం కేసీఆర్ ఓయూ ప్రోడక్ట్ లేనని చెప్పారన్నారు. సీఎం కేసీఆర్ ఓయూ ప్రోడక్ట్ కాదు, అయితే ఓయూ అనుబంధ కాలేజీలో. త్వరలో 75 కాలేజీల్లో గవర్నర్ పర్యటన.
ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగానే టూర్ కాలేజీల వివరాలు పంపాలని విద్యాశాఖకు రాజ్భవన్ లెటర్ రాసిందట. ఓయి నుంచి అంటే గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా ఇచ్చారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా గౌరవ డాక్టర్ ఓయూ నుంచి డాక్టరేట్ ఇచ్చారు. ఆయన లాగుడు ఎక్కడో ఉన్నట్టుంది, చూడాలి. ఇక వేదికపై నుంచి మహిళా మోర్చా నాయకురాలని కిందికి లాగేస్తున్న టీఆర్ఎస్ నేతలు. హుజూరాబాద్ రణరంగం. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చర్చ సభతో రచ్చ. ఎక్కడికక్కడ బీజేపీ నేతల అరెస్టులు, లాఠీచార్జ్. చర్చకు వచ్చిన బీజేపీ నాయకురాలని కిందికి తోసేసిన టీఆర్ఎస్ కార్యకర్తలు. చర్చకు దమ్ముందా, వస్తావా అనగానే పోయింది ఆమె. ఆమె ఒక్కతే నేను సరిపోతారా నీకు అని వచ్చింది కౌశిక్ రెడ్డి. ఆ సిగ్గనలేదుగా పోరని కౌశిక్ రెడ్డికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి చుట్టము అట్లనా టీఆర్ఎస్ లోకి దోలిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమే. మూసీ ప్రక్షాళన ఏమైంది? సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన బండి సంజయ్. కార్పొరేషన్ కింద తెచ్చిన 1000 కోట్లు ఏం చేసినావు? మునుగోడులోను బీజేపీ గెలుస్తుందని ధీమా. బీబీనగర్లో 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్ర. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ అమీర్ అయితే ప్రజలు బికారీలు అయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి ఈ మధ్యలో ఎత్తిప్రాసలు బాగా వాడుతుంటారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ అమీర్ అయితే ప్రజలు బికారీలు అయ్యారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అన్నారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే ఆయన తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలు చేసిన అప్పుల కారణంగా ప్రజలు బికారీలు అయ్యారని ధ్వజమెత్తారు. యాదాద్రి జిల్లాలో కొనసాగుతున్న 3వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 4వ రోజైన శుక్రవారం బీబీనగర్ మండలం పెదరావులపల్లిలో మూసి మురికి నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించాడు. పెదరావులపల్లికి పోయినాడు, మూసి మురికి ప్రవాహాన్ని చూసినాడు. అయితే ఈ మూసి నీళ్లను గతంలో మన హుస్సేన్ సాగర్ నీళ్ళని కొబ్బరి నీళ్ళు చేస్తా అని మన ఏతుల పోసేటి అనే కదా, ఏతుల పోసేటి అన్ననే అదేటో అయ్యో దారి. మూసీకి సంబంధించి పడుతున్న ఇబ్బందులు గుర్తించిన తర్వాత ముఖ్యమంత్రి ఏ విధంగా లోపల బిల్లు వేస్తే రావాలని చెప్పి, బోట్లలో తిరగాలని చెప్పి, స్నానం చేసేలా నీళ్లు తయారు చేస్తానని చెప్పి, హుస్సేన్ సాగర్ కొబ్బరి నీళ్ళు చేస్తానని చెప్పి వ్యవసాయం మాట్లాడి కనీసం దాన్ని పట్టించుకుని తాగాలి. దాన్ని దృష్టి వచ్చుకునే ఈరోజు మూసి వాటర్లో బాటిల్లో నింపుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారికి పంపించేటప్పుడు దాంతో పాటు ముఖ్యమంత్రి వేరే నీళ్ళని తాగి కానీ జరుగు రాస్తున్నారు. తప్ప వేరే మంచి రాసిన తాగితే తగ్గడానికి కాంగ్రెస్ నీళ్ళని రాస్తున్నారు. దాంతోపాటు లేఖలు కూడా ముఖ్యమంత్రి గారు పంపడం జరుగుతున్నారు. 2 వాటర్ బాటిల్ ముఖ్యమంత్రికి పార్సల్ చేసి పంపుతా ఉన్నాడు మూసీ నీళ్లు. ముఖ్యమంత్రి గారు దయచేసి ఆ నీళ్ళని తాగాలి, ఆ అద్భుతమైనటువంటి ఆ వాటర్ మీరు తాగి కొబ్బరి నీళ్ళని మీరు తాగాలని చెప్పి బండి సంజయ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా డిమాండ్ చేస్తాం. డిమాండ్ ఎందుకు సార్, తాగొచ్చు మీరు అద్భుతంగా. మీరు ఏం సార్, మీ నోట్లే విషం పోస్తే అది పంచదార అవుతుంది సార్, అమృతం అవుతుంది. మీరు తాగవలసిందే ఈ నీళ్ళు, మూసీ నీళ్ళు తాగాల్సిందే. పెట్టు పార్సల్ పంపు, మూసీలో వచ్చే రసాయనాలు గిసాయనాలు రోజుకో 5 బాటలు పంపు, మూసీ చుట్టూ తిరిగినప్పుడు అలా. రైట్, ఇగో ఇది నార్మల్ డెలివరీకి ఇన్సెంటివ్. సిబ్బందికి 3000 చొప్పున ఇస్తాం హరీష్ రావు. టార్గెట్కు మించి డెలివరీలు చేస్తేనే వర్తింపట. నార్మల్ డెలివరీకి ఇన్సెంటివ్లు ఇస్తాడట. సిబ్బందికి 3000 చొప్పున ఇస్తామని చెప్పి హరీష్ రావు అంటా ఉన్నాడు. ముందుగాల జీతాలు తర్వాత ఇది కానీ ముందుగాల జీతాలు ఆయన 3 నెలలు 4 నెలలు 3 నెలలు 4 నెలల నుంచి జీతాలు గతిలేవు. ముందుగాల ఆ జీతాలు ఇచ్చిన తర్వాత ఇక ఇంకేమని ఉంటే చెప్పు, ఇన్సెంటివ్లు ఏమని ఉంటే చెప్పు. నార్మల్ డెలివరీకి ఇన్సెంటివ్ అట. అందుకనే ఓ పని చేయి, మేము కూడా చెప్తా ఉన్నాం, నా నాయకులకు ఇస్తా ఉన్నాం. మీ భార్య పిల్లలు, మీ పిల్లలు కూడా ఎవరైనా డెలివరీ అయ్యేది ఉంటే గవర్నమెంట్ దవాఖాన డెలివరీ గారి డెలివరీకి 1000 రూపాయలు ఇస్తాం మీకు. గవర్నమెంట్ దవాఖాన డెలివరీ 5000 ఇస్తాం. 5000 ఇస్తాం. 3000 ఇస్తున్నావు కదా, 5000 ఇస్తాం. మనిషి 10 రూపాయలు, 5000 దండగిలకు కానీ 1000 రూపాయలు ఇస్తాం. మీ ప్రజాప్రతినిధుల ఇలా భార్యలు పిల్లలు ఇంకెవరైనా ఉంటే, మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉంటే అందరూ డెలివరీ గారి గవర్నమెంట్ దవాఖాన మేము కూడా 1000 రూపాయలు ఇస్తాం. అందులో చేరు ఇక మేము పుణ్యానికి బువ్వ పెడతాం. మునుగోడు మామూలు బైపోల్ వచ్చా, మునుగోడు మామూలు బైపోల్. అందులో సవాల్గా తీసుకునేంత ఏముంది, అటు కాంగ్రెస్ తేల్చేసింది, ఇటు టీఆర్ఎస్ తేల్చేసింది మునుగోడు కథ. ఈ మునుగోడు మాది కాదు బీజేపీది అని చెప్పేసి క్లియర్ అయిపోయింది.
ధరణి స్టూడెంట్లు పంట నష్టం మంత్రులు చూసుకుంటారు. ప్రైవేటు విజిట్లకు వచ్చిన పీఎంకు ప్రోటోకాల్ అవసరం లేదు. డీపీ మారిస్తే ఏమొస్తుంది? జీడిపి పెరిగితేనే దేశం ముందుకు. ఆస్కు కేటీఆర్లో ప్రశ్నలకు సమాధానాలు. నిన్న పొట్టు తిట్టిరు మళ్ళీ కేటీ రామారావుని. ఆస్క్ అనగానే తూ అని ఉంచుతారు. మునుగోడు ఒక మామూలు బై ఎలక్షన్ అని అందులో సవాల్గా తీసుకునేంత ఏముంటుందని, అంతగా ఏం మారుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇక చూడరు ఇప్పుడు ఏతులు కొట్టిరుగా, ఇక వాణ్ణి గుంజా వీని బెదిరియా వాణ్ణి బెదిరియా. అయితే హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు దెబ్బపడ్డది ఎరికేనా? అది కేసీఆర్ గమనించడం లేదా ఇప్పటి వరకు. కానీ ఏం చేసిండు? ఏ నాయకులైతే ప్రెస్ మీట్లు పెట్టి జనాన్ని తిరుగుతూ ఉంటారో, ప్రజాస్వామ్యాన్ని ఎక్కిరిస్తూ ఉంటారో, జనాలను మోసం చేస్తూ ఉంటారో, కబ్జాలు పెడుతుంటారో ఆ నాయకులను ఇన్ఛార్జ్ చేసిండాడ. ఓకే, అర్థమైందా? ఆటోమేటిక్గా స్వయంకృత అపరాధం. ఆ నాయకులను ఇన్ఛార్జ్ చేసిండు. ఆ నాయకులను ఇన్ఛార్జ్ చేసి అచ్చా వీడియోగా ఆరాడ పెట్టింది కబ్జా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇట్లా చెప్తున్నాడు అని మొత్తం సిచ్యువేషన్ వాళ్ళు చింపుకున్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఇట్లా కడిగిన ముత్యమోలు ఏమన్నా తీద్దామంటే కారు పార్టీలు ఎవరు లేడుగా. ఈ మునుగోడు మామూలు బైపోలు వచ్చిపోయింది. మునుగోడు కథ అయిపోయింది. మునుగోడు మామూలు బైపోలు అనినా ఆయన ఒప్పుకుంటాడు. మునుగోడులో ఏం జరిగినా కాంగ్రెస్ కు నష్టం లేదని ఆయన. ఇద్దరు క్లియర్ అయిపోయారంటే ఇక్కడ పని చేయరా. ఇప్పుడు ఏం కావద్దంటే నిజంగా చెప్పాలంటే ఈ కాంగ్రెస్ పోటీ కాదు, వాళ్ళు కలిసి ఇనానిమస్ గా మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలి. మరి ఇస్తే వీళ్ళు పెట్టాల్సిన ఖర్చు తప్పుతుంది. కాంగ్రెస్ వాళ్ళకో తలకాయ నొప్పి పోతుంది. అసలు పంచాయతీ ఓటర్ల కాడ ఉంటది. మీతో నోట్ల బుక్ ఎత్త కొడుతురు కదా, అన్యాయం చేతిర్రా, వచ్చినట్టే వచ్చి మనలో గద్దెత్తుకపోయినట్టు అయిపోయా కదా. కలిసి అన్నా మాది మునుగోడు అంటున్నాడు. మరి ఏంది అంటే తీసుకుంటామన్నా, ఏ పార్టీ ఇచ్చినా తీసుకుంటాం, మేము ఏ పార్టీలో పోము, ఇప్పుడు ఏ పార్టీ ఇచ్చినా తీసుకుంటాం అలగాలే చెప్పిండు. తీసుకుంటామన్నా అన్నాడు. మరి ఎవరికి వేస్తామంటే ఎవరికి ఇవ్వాలో గాలకి వేస్తామన్నా, ఇంకా మోసపోతాం ఆయన మళ్ళా. కాకపోతే ఏంటంటే తీసుకుంటాం, మన పైసలు కాదు తీసుకుంటామన్నా. మీరు చెప్తున్నారు రోజు మళ్ళీ చెప్తున్నాడు తీసుకుంటామన్నా అని చెప్తున్నాడు. దయచేసి మునుగోడు ప్రజల శ్రేయస్సు కోసమైనా ఎన్నికలు జరగాలి స్వామి. లేకపోతే ఏంటంటే మీరు గుండె వలిగిపోయి మామూలు బైపోలే ఏంటంటే ఇది ఇట్లా అనొద్దు. కేటీ రామారావు గారు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లా అనొద్దు. ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతామంటే కసి మీద ఉన్నారా ఎక్కువ ఇస్తారా అని ఆలోచన ఉంటుంది. మామూలు అండి అమ్మ ఏమి ఇస్తారా ఆయన, ఏమి ఇయ్యర్రా అమ్మ వేసే కాడికి వచ్చింది. దయచేసి మీరు డైలాగులన్నా గట్టి కొట్టురి. అయితే విషయం ఏంటంటే సేమ్ ఇదే మాటని అక్కడ హుజూరాబాద్ ఎలక్షన్ అప్పుడు అన్నిటికాడ లైట్ తీసుకుంటున్నాం, ఒక్క సీటు పోతే పోయేదేముంది, ఇదే డైలాగ్. హుజూరాబాద్ కాడ అదే డైలాగు, దుబ్బాక కాడ అదే డైలాగ్. ఈడ మెజార్టీలే మేము లెక్క పెట్టుకోవాల్సింది. ఈ ఓట్లు ఏముందా ఇట్లా వచ్చి పడతాయి అంతే డబ్బలా. కానీ మెజార్టీలో మేము ఏమైనా ఉంటే లెక్క పెట్టుకోవాల్సింది. మా మెజార్టీతో పోటీ పడాలి అవుతున్నాడు అన్నారు. గుడ్లేలో పెట్టి ఆఖరి డబ్బాలు ఇప్పేవారు కదా. అయితే ఈడ కూడా మునుగోడు మామూలు బైపోలే అంటుండు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఇందులో సరే టీఆర్ఎస్ ఓడిపోతుందా, కాంగ్రెస్ ఓడిపోతుందా, బీజేపీ గెలుస్తుందా, ఏం జరుగుతుందా అనేది పక్కన పెడితే ఈ డైలాగులతోని మద్దతు ధర తగ్గిపోతుంది ఓటర్లకు. చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మద్దతు ధర తగ్గుతుంది ఇటువంటి డైలాగులతోటి. అమ్మ పెట్టది అడుక్కోనియదు అన్నట్టు మీరు పెట్టరా, పెట్టుకొని పెట్టనియరా. ఇక మామూలు ఏమైపోయి ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గెలుస్తాడని తెలిసిన తర్వాత ఇక ఎందుకు పెడతాడు ఆయన పైసా? చేసుకుని కూర్చుంటాడు. మనము మన ఆత్మగౌరవం గెలవంగానే చేసుకున్నామంటే మళ్ళీ ఒకటిదేనా. ఎందుకు ఈ ఉప ఎన్నిక వచ్చే లాభం దేనికోసం? ఏం నెత్తి మీద పోసుకుంటాను కా, నీళ్ళు పోసుకుంటాను కా? ఉప ఎన్నిక అంటే ఎట్లుండాలి? గట్టిగా ఉండాలి. 6 కాటన్లు, తర్వాత ఇటు ద్విచక్ర వాహనాలు, బిర్యానీ ప్యాకెట్లు, 4 క్యాష్లు, 3 వచ్చి ప్రయాణాలే, సందులో ఇటురుకిండి అనాలి, అటురుకిండి అనాలి, ఈ ఇంట్లో దొరిండు ఆ ఇంట్లో దొరిండు, పైసలు ఇవన్నీ జరగాలి. ఏమి ఎన్నిక ఇది? దిక్కుమాలిన ఎన్నిక కాకపోతే ఉప ఎన్నిక అంటే ఓ ఫ్లేవర్, ఓ కథ, ఓ వాతావరణాన్ని కేసీఆర్ గారు మీకు తెలుసు ఇదంతా ఎట్లా చేయాలి, వాతావరణం ఎన్నికల వాతావరణాన్ని ఎట్లా సృష్టించాలని తెలిసినటువంటి వ్యక్తే. నీ కొడుకే మామూలు బైపోలంటే మరి ఏం వచ్చిదేనా ఇది? ఎట్లా? దయచేసి మీరు 200 కోట్లకు తక్కువ కాకుండా గుమ్మరియవలసి ఉంటుంది. అది మినిమం 200 కోట్లు అంటే 400 కోట్లన్నా జనంలోకి రావాలి పైసా. వస్తేనే మంచిది, లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది సుమా. నేను అందుకోసం చెప్తా ఉన్నా, మునుగోడు ప్రజల శ్రేయస్సు కోసమైనా. ఎందుకంటే ఈ గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి ఇప్పటిదాకా వచ్చింది ఏం లేదు. వచ్చింది ఏమనంటే ఇప్పుడే కనీసం 400 కోట్ల రూపాయలైనా మునుగోడు ప్రజల కోసం మీ పార్టీలు కేటాయించాలి, ఖర్చు పెట్టాలి.
ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన ఆత్మగౌరవంతో కూడినటువంటి ఎన్నిక కాబట్టి మీరు ఈ పని చేసుకురావాలి ఖచ్చితంగా. ఇక రెండో విషయం ఏంటంటే ప్రజలారా మీరు కూడా కాంప్రమైజ్ కాకండి ఎక్కడ. మీరు కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి. ఎందుకంటే నేను వద్దంటే మీరు తీసుకుని ఆగదు కదా. వస్తా ఉంటే మళ్ళీ నన్ను తీసుకోరని చెప్తున్నా. అందుకోసమే ఎంత ఇస్తే అంత, ఒక విడత, రెండో విడత, మూడో విడత ఇప్పటి నుంచే స్టార్ట్ చేయరు లీడర్లకు. ఆయన 10,000 ఇచ్చిపోయా, నువ్వు 8,000 ఇస్తే మళ్ళీ అడుగురి. ఆయన 10,000 ఆయన ఉత్తగన లెక్కలు ఉంటా చెప్పు. సప్పుడు చేయక ఉత్తగన లెక్కలు ఉంటా చెప్తే ఇప్పుడు టీఆర్ఎస్ ఆయన కనబడ్డాడు అనుకో, ఆడికి మీరు న్యూట్రల్గా ఉండాలి. మరి మీరు ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు కనిపించచ్చు, ఈ ఓటెడ్ పోతా మనోడే అని ఇట్లా వేసిపోతారంట. అది పడనియొద్దు పొరపాటున. అసలు అన్ని పార్టీలతో కోపంగానే ఉన్నట్టు ఉండాలి. ఎక్కడ పోతున్నా అర్థం కావద్దు. ఏమైనా పిలిస్తే పని ఉంది అనిపోవాలి, లీడర్ పిలిస్తే పని ఉందా నాకు అనిపోవాలి అన్నట్టు. అమ్మ వీడు పోతుండ్రా, వీడిని ఎట్లన్నా పట్టుకోవాలి, ఎట్లన్నా బుద్ధిగరియాలని వాన్నో వీనో పెట్టి సెట్ చేస్తారన్నట్టు. ఈ అన్నీ నాయకులు ఆడేది గిదే డ్రామా. రాజకీయ నాయకులు ఆడే లంగా డ్రామా గిదే. మరి వాళ్ళ డ్రామాలు వాళ్ళకుంటే మనం కూడా వాడాలి కదా దీన్ని. ఒక్క పైసా ఇడిసి పెట్టినా అయ్యో మేము ముట్టుకోలేదా ఎన్నడూ పైసలు అక్కడ పెట్టిపోమాను. ఎవడో దాడు ముట్టుకోక అక్కడ పెట్టిపోమాను. మేము ఎన్నడూ ఒక్క రూపాయి ఎరగలేదా, మేము పవిత్రంగా ఓటేస్తామంటే లేదమ్మా మీకు ఇస్తామంటే మీరు ముట్టుకోకూరు ఆడ పెట్టిపోమని చెప్పు. ఆడ పెట్టిపోతే ఆ పని ఆమెనో గినామనో వస్తే ఇచ్చేయరు, ఆమె ఇచ్చేయరు. ఆనడ బాగుపడుతుంది. నువ్వు ఇయ్యవా, వచ్చిన పైకవన్నీ ఇవ్వవా? ఇక అట్లనన్నా చేయరు కానీ ఒక్క రూపాయి ఇడిచిపెట్టకూరి. ఇక దయచేసి ఇటువంటి డైలాగులు బంద్ చేయాలి మీరు. మామూలు బైపోలు మాకేం కాదు, పోతే ఏం కాదు, ఇటువంటి వల్ల ఏమవుతుందంటే మద్దతు ధర తగ్గిపోతూ ఉంటుంది ఓటుకు. మన తాను ఎట్లయినా వడ్లకు మద్దతు ధర ఉండదు, ఓట్లకే ఉంటుంది. కాబట్టి ఈ మద్దతు ధర రైతులు డిమాండ్ చేసి కొట్లాడినా కూడా మద్దతు ధర రాదు. ఇక్కడ జస్ట్ అలుగులా పడితే నాకు జస్ట్ ఇట్లా చూడరు అంతే అని ఇట్లా చూస్తే వస్తాయి పైసలు. సింపుల్. ఈ అవకాశం పోతే దొరకదు. ఇంకో 4 నెలల దాకా ఎన్నికలు రావు. ఈ 4 నెలల్లో ఎంత దొరికితే అంత నాకు ఇడిచిపెట్టురు. ఎంత దొరికితే అంత మన పైసలు. నాయకులు ఇట్లనన్నా ఖాళీ కావాలి. ఇక దయచేసి ఇట్లా అనొద్దు. కేటీ రామారావు గారు మీరు కానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు కానీ మామూలు ఎన్నికనే మాకేం కాదనే మాట పొరపాటున కూడా అనకండి. ఎందుకంటే అది చాలా తట్టుకోలేరు ఇప్పుడు కొంతమంది ఈ పదాలు వింటే. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఒక్కసారి పోల్ దగ్గరికి వెళ్దాం. పోల్ కాడ ఏం జరుగుతుందో చూద్దాం. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడరాన్ని సమర్థిస్తారంటే సమర్థిస్తున్నామని 70% అని చెప్తున్నారు, వ్యతిరేకిస్తున్నామని 30% అని చెప్తున్నారు. 10,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఒకసారి ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఏ ఊరు ఆయనది? వడ్లని అందట. వికారాబాద్. దిగిరానున్న వంట నూనెల ధరలు లీటర్పై 10 నుంచి 12 రూపాయల వరకు తగ్గే ఛాన్స్. తగ్గించేందుకు తయారీ సంస్థల అంగీకారం అట. పెరిగిందేమో 100, తగ్గేదేమో 10. మొన్నమేమో నూనె ప్యాకెట్లు పంచుతుంటే మాకు తెలిసింది కథ. బతుకుపోయినట్టు ఇప్పుడు 10 రూపాయలు తగ్గించి 10 రూపాయలు పో బతుకుపో అంటాడు. వీళ్ళు నూనె ధరలు తగ్గించారు కదా, మీరు ఓట్ల ధరలు పెంచాలి ఈసారి మునుగోడు కాడ. చరిత్రహీనుడు రాజగోపాల్ కాంగ్రెస్ పార్టీని మోసగించిన నయవంచకుడు. సోనియాను ఈడీ వేధిస్తుంటే షా పక్కన చేరాడు. ఆయనను మునుగోడు గడ్డపై పాతిపెట్టాలి. అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని చెప్పాల్సింది. 21,000 కోట్ల కాంట్రాక్ట్ కోసం 90,000 ఓటర్ల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడు. 2014 ముందు నాపై ఒక్క కేసు లేదు. కేసీఆర్పై పోరాడి నేను నెల జైల్లో ఉంటే హత్య కేసులో అమిత్ షా 90 రోజులు జైల్లో ఉన్నాడు. ఆయన పెట్టే గడ్డి తీయగా ఉందా? చండూరు సభలో రాజగోపాల్పై రేవంత్ ధ్వజం. సభలో కార్యకర్తలు బహుకరించిన కరవాలంతో రేవంత్ రెడ్డి అట. రేవంత్ రెడ్డి కత్తి బట్టి కత్తి జులిపిస్తా ఉన్నాడు. ఇట్లా ఏం జులిపించినా కూడా ఇది ఎట్లా అంటే కత్తి అవతల నరికే కంటే ముందు ఈపుల గీత పడ్డది కాంగ్రెస్ పార్టీకి. ఇట్లా అనగా సరుకున సారకపోయింది, మొత్తం ప్యాచ్లు పడ్డాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. మునుగోడు ఎమ్మెల్యే త్వరలో బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీచుడు, దుర్మార్గుడు, కమీనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పొట్టు తిట్టిరు. ఒకసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలిందాం. ఏం ఊడింది? కాంగ్రెస్ కార్యకర్త ఎంట్రుక కూడా ఊడలే. ఈ మునుగోడులో కూడా ఏదన్నా అయితే కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఊడేదేం లేదు. కానీ ఇంత దుర్మార్గుడు,
పార్టీ యొక్క ప్రతిష్టను, పార్టీ అధ్యక్షురాలు మన కన్న తల్లి లాంటి శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతిష్టను అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి 21,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకొని మీ ఓట్లను, మీ 91,000 ఓట్లను తీసుకెళ్లి అమిత్ షా కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి మీ ఆత్మ గౌరవాన్ని కుదువ పెట్టి కాంట్రాక్ట్ తెచ్చుకున్నాడు. ఈ కాంగ్రెస్ ఈ మునుగోళ్ల ఖతం చేస్తా అంటే మీరు ఊరుకుంటారా అని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ ఆయన ఎందుకు పిలుస్తుండ అమిత్ షా? మునుగోడు ఎమ్మెల్యే అని. లేకపోతే అమిత్ షా గేటు దగ్గర ఉన్న కుక్క కూడా లేవదు. ఈ మునుగోడు ఎమ్మెల్యే అనే పదవి లేకపోతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెళ్తే అమిత్ షా ఆఫీసులో ఉండే బంట్రోత్ కూడా లేవడు, నించోడు, లోపలికి రమ్మన్నాడు. ఇవాళ మీరందరు కష్టపడి మీ భుజాల మీద మోసి పల్లకిలో ఎమ్మెల్యేని చేసి పంపిస్తే ఆ ఎమ్మెల్యే పదవిని, మీ ఓట్లను ఇవాళ అమిత్ షాకు తాకట్టు పెట్టి కాంట్రాక్ట్ ఒప్పందం చేసుకున్నాడు. దానికి ముసుగు తొడుగుతున్నాడు. ఏమని? నేను మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేసినాను. ఇగో ఇది నీకు ఎమ్మెల్యే పదవి లేకపోతే అమిత్ షా బంట్రోత్ కూడా లేవాడని చెప్పి రాజగోపాల్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. అయితే ఇదే సభలో ఏమన్నా అద్దంకి దయాకర్ మాట్లాడుకుంటా ఆఖరి ఈయననేమో తమ్ముని తిట్టిండు, అద్దంకి దయాకర్ ఏమో అన్న మీద పడ్డాడు. అన్న పరిస్థితి చూడరు. ఇగో ఎవడు మోడీ? అరే నీ కాన్స్టిట్యున్సీలో ఎన్నికలు జరుగుతుంటే ఢిల్లీలో మోడీ అమిత్ షా గారు మోకరిల్లుతున్న వెంకరెడ్డి ఉంటే ఉండు, లేకుంటే అయిపోయా. మళ్ళీ ఒకసారి రాదు రీ, ఎందుకంటే మళ్ళా అన్నారు ఇక ఉంటే ఉండు, లేకుంటే చలో అయిపోయానా. ఈ ఉంటాడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేటోడు లేక ఆగిటి గారి ఎవడన్నా గిచ్చేది ఉంటే ఈ పాటికే ఊరికి తట్టుకుని పోయేలా కూర్చుంటాడు. నేను వెనకటి నుంచి చెప్తున్నాను, నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీ నేతలతో టచ్లో ఉన్నాడనే మాట మొదటి నుంచే చెప్తా ఉన్నా. మొదటి నుంచి మోడీని కలిసిండు, ఈయన అమిత్ షాని కలిసిండు. ఈయన పోయి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి వరద సాయం గురించి మాట్లాడుతుండొచ్చు. నా పోయి ఎవరన్నా ఇది నమ్మే ముచ్చట్నేనా? 1400 కోట్ల వరద ఈయనకి ఎవడిచ్చే అంచనా? ఎంత నష్టం జరిగిందో చెప్పురా అంటేనే అధికారులు ఇంకా లెక్క తీయలేదు. 1400 కోట్ల నష్టం జరిగిందని చెప్తా ఉన్నాడు. ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది? ఇక అయితే నిన్న మునుగోడు సభకు భారీగా కార్యకర్తలు హాజరయ్యారు. అయితే ఈ కార్యకర్తల్ని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మ్యాక్సిమం రాజగోపాల్ రెడ్డి నివారించిండు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు, ఆయనతో నాకు మనస్పర్ధాలు లేవు. ఇక ఎట్లా అంటే మొగడు కొట్టినా సరే కానీ మావాడే కొట్టిండు కదా అన్నట్టుంది కథ. ఇంట్లేసి దంచినా కూడా కాంగ్రెస్ పార్టీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెల్ట్ తీసుకొని కొడుతున్నాడు. ఎర్రలేసి సట్ట జరుచుకుంటూ వస్తూ ఉంటే ఆ ఈపుల దెబ్బలు దాకినాయి. అట్లా పెట్టి మా ఆయన, మా ముద్దు బంగారం, మా పండు, మా రామ్ పండు అని మళ్ళీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు, ఆయనతో నాకు మనస్పర్ధలు లేవు. ఢిల్లీలో రేవంత్ స్పష్టీకరణ. కాంగ్రెస్లో చేరిన చెరుకు సుధాకర్ తెలంగాణ ఇంటి పార్టీ విలీనం. చెండూరు కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభకు భారీగా హాజరైనటువంటి జనం. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని. ఇక రేవంత్ పై కోమటిరెడ్డి సోదరుల ఫైర్. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళని ఇప్పుడు వెలగొడుతున్నారు. సోనియా రాహుల్ వద్దనే తేల్చుకుంటా నాకు అయితే నిన్న ఇదే కాంగ్రెస్ పార్టీ సభలో జానారెడ్డి గారికి కోపం వచ్చిందే. మామూలుగా రాదు ఆయనకు. జానారెడ్డి గారి కోపం అంటే ఉగ్ర నరసింహ అవతారంలా హైట్ కూడా అయితే ఉంటాడు సార్. మాట్లాడితే కూడా మస్తు ఉంటుంది తెలుసా. అంటే అది నేను వీటిలో ఉన్నప్పుడు ఆయన బయట నన్ను కట్ చేయమని చెప్తుండే. అది ఏడ కట్ చేయాలో మనకు అర్థం కాదు అతను. అట్లా మొత్తం వీటిలో చాలా మంది ఉంటుండే. సార్ నా పని కూడా అయింది. కట్ చేయంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు చెప్తాను ఇట్లా. ఇప్పుడు ఇది ఏదైతే నక్సలిజం ఉన్నదో, ఆరోగ్య సమస్యలతోటి రాష్ట్రము చదువులన్నీ కూడా ఎక్కడికి వెళ్తా ఉన్నాయి అని చెప్పేసి అసలు ఇక్కడ నక్సలిజానికి తర్వాత ఆరోగ్య సమస్యలకు ఇక్కడ వాస్తవానికి ఆయన మంచి తెలివి కల్లోడు. కాకపోతే ఏంటంటే ఆ ఆవేశంలో కొన్ని వెళ్ళిపోతూనే ఉంటుంది. బాబు అరే నువ్వు అరే నువ్వు దిగో నెట్టే అవతలకి నెట్టేవాడిని నెట్టేసే అతన్ని తీసుకోపో. అరే
మరి తక్కువ సతాయించలే మరి జానారెడ్డి. అవును పాపం. ఆయన మాట్లాడుతుంటే వద్దో 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 వద్దని ఎంతగానో ఓపిక పడతాడు పెద్ద మనిషి పెద్ద కూడా. మనిషి. వాస్తవానికి కూడా ఆయన ఇంకా జానారెడ్డి గారి దగ్గర ఒకటి ఏముంటది అంటే ఇట్లా నువ్వు చెప్పినట్టే చెప్పి అంటాడు. ఏ అంటే అర్థమైందా అన్నట్టు. ఏం అర్థమవుతుంది అలా ఏం అర్థం కాదు. వాస్తవానికి జానారెడ్డి గారు మాట్లాడేటువంటి స్పీచ్ ఇక మీరు ఒక్కసారి తినుర్రి. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రాన్ని ఏ విధంగా సాధించినారో ఇవాళ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మళ్ళీ తిరిగి రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పరిపాలన ద్వారా అన్ని వర్గాల ప్రజలు ముందుకు సాగాలనేటువంటిదే ఆశయం. ఆ ఆశయానికి కట్టుబడి ఇవాళ మనం ముందుకు సాగాలని చెప్పి ఆ ఉద్యమంలో కూడా ఇట్లుంటది అన్నట్టు. ఈ రకంగా ఉంటది. అయితే ఇది అర్థం కాక చాలా మందికి అర్థం కాక కొంత గందరగోళ పరిస్థితి. సహజంగానే జానారెడ్డి గారు ఏమనుకుంటే ఆ స్టార్ట్ అయినప్పుడు ఓ అంటూ ఉంటే ఎంకరేజ్ చేస్తురేమో అనుకున్నాడు. దాంతో ఏమైంది, అది మితిమీరిపోయింది. వద్దో అనే కాడికి వచ్చింది. సో మొత్తానికైతే జానారెడ్డి గారు చాలా సీనియర్ లీడరు. అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పెద్దలు జానారెడ్డి గారు చెప్పినారు అని కేసీఆర్ అనగానే ఆయన కూర్చున్నారు సార్. అయితే విషయం ఏంటంటే జానారెడ్డి గారు వాస్తవానికి మంచి ఆలోచన పరుడు, మంచి వక్త కాదు. ఎందుకంటే ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. ఇప్పుడు చూస్తలేవా అనేక మంది మధ్యలో మోసాలు చేసిన, మధ్యలో అనేక రకాల విఘాతాలు కలిగించిన, కానీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రజలందరూ కథన రంగానికి ముందుకు నెట్టి స్వాతంత్రాన్ని సాధింపజేసినటువంటి ఈ ప్రజల ఆకాంక్ష ఈనాడు తిరిగి కాంగ్రెస్ పార్టీని నిలబెడతాం, స్వాతంత్రం నిలబెట్టినట్టుగాని మీ అందరు ఆలోచిస్తున్నందుకు సంతోషిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం కొరకు ముఖ్యంగా మీ అందరికీ ఈ ప్రాంతం మునుగోడు అనే నియోజకవర్గం లేదు, ముందర కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఒకసారి కొంత శాసనసభ్యులు, మంత్రి. కానీ ఎక్కడైనా విదేశీ చర్చలకు సార్లు పంపితే చచ్చిపోతారు. కాదు, కన్ఫ్యూజ్ అయిపోయి చచ్చిపోతున్నాడు. ఓడిపోవడం ఖాయం. ఎజెండా ఫిక్స్ చేయాలంటే జానారెడ్డి గారు ఎజెండా ఫిక్స్ అంటే ఈ టాపిక్ మీద అంటే అదే టాపిక్. చట్టం తన పని చేసుకుపోతుంది అంతే. రేవంత్ పై కోమటిరెడ్డి సోదరుల ఫైర్. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళను ఇప్పుడు వెలగొడుతున్నారు. సోనియా రాహుల్ వద్దనే తేల్చుకుంటా, నాకు చెప్పకుండా చెరుకు సుధాకర్ను పార్టీలో ఎలా చేర్చుకుంటారు, ప్రాణం పోయేదాకా కాంగ్రెస్లోనే బీజేపీలోకి వెళ్తే చెప్పి వెళ్తా. ఈ మాట సరిపోయా. పోయేటప్పుడు చెప్పిపోతా అంటే చెప్పే పోతాడు. ఇక షాను వరద సాయం కోరా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. షా సమక్షంలో 21న హైదరాబాద్లో బీజేపీలో చేరుతున్న రాజగోపాల్ రెడ్డి అన్న ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుంటారని రాజగోపాల్ వ్యాఖ్య. ఉప ఎన్నికకు ముందే బీజేపీలోకి వెంకటరెడ్డి. ఎప్పుడు చేరాలన్న విషయమై షాతో చర్చ. షాతో విడివిడిగా కోమటిరెడ్డి సోదరుల భేటీ. రాజీనామా చేస్తే ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక, కాంగ్రెస్ ఖాళీ అని తోటి ఎంపీలతో వ్యాఖ్య. నువ్వు జై రాజీనామా. కాంగ్రెస్ పార్టీకి దాసోజు రాజీనామా. సోనియాపై కృతజ్ఞతతో పార్టీలో చేరా. ఆమె ఆకాంక్షలకు విరుద్ధంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పనితీరు. బానిసగా బ్రతకడం ఇష్టం లేకనే రాజీనామా చేస్తున్నా అని చెప్పి దాసోజు శ్రవణ్ అన్నాడు. ఇక్కడ ఒక మాట, అమిత్ షాను కలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వరద సాయమే కోరిండని మీరు అనుకుంటురా? ఎస్ఆర్ నో? అమిత్ షాను కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసిండు కదా, నిజంగా వరద సాయం కోసమే కలిసిండా? ఇంకేమైనా టాపిక్ ఉందా? వరద సాయం కోసమే. అగో నువ్వు రాజగోపాల్ మరియు బీజేపీ నుండి ప్యాకేజ్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. ఎంత తీసుకున్నావు తెమ్మానంటే అవి నీకు కావాలంటే చెప్తాము, ఇక్కడ ఉన్నాయి, మా ప్రవీణ్ దగ్గర వచ్చి అడిగి తీసుకొని పో. తీసుకో. నో 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 పక్కా పార్టీ మారేందుకే రాజగోపాల్ రెడ్డి అన్న వెంకటరెడ్డి అమిత్ షాను కలిసినట్టుగా చాలామంది చెప్తున్నటువంటి మాట. రైట్ చలో. కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్రవణ్ రాజీనామా. సోనియాపై కృతజ్ఞతతో పార్టీలో చేరా. ఆమె ఆకాంక్షలకు విరుద్ధంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పనితీరుంది. బానిసగా బ్రతకడం ఇష్టం లేకనే రాజీనామా చేస్తున్నా అని చెప్పి శ్రవణ్ చెప్పాడు. అయితే ఒక విషయం ఏంటంటే, రేవంత్ చేసినటువంటి కొన్ని మిస్టేక్స్ ఏంటంటే, బిగ్ మిస్టేక్స్ ఏంటంటే, రెడ్ల సభలో రెడ్లకే అధికారం ఉండాలనే మాట చెప్పడం చాలా బిగ్ మిస్టేక్. అక్కడి నుంచి
ఇతని వల్ల సామాజిక న్యాయం అనేది కాదు అనేటువంటి మాట తెరపైకి వచ్చింది. అగో ఇది ఎక్కడ కథ. అసెంబ్లీ రద్దు, మునుగోడులో మునుగుతామని భయం, ముందస్తుకెళ్లాలని టీఆర్ఎస్లో చర్చ. ఉప ఎన్నిక కాచుకోవడం కంటే అదే మేలు. ఉప ఎన్నికల్లో దెబ్బతింటే బీజేపీకి ఊపు, బలం లేదన్న చోట కమలం గెలిస్తే విస్ఫోటమే. అది హలో నమస్కారం అన్న, నేను మల్లన్నని మాట్లాడుతున్నా. నమస్తే అన్న, బాగున్నారా? నా బాగోగులేమో కానీ నువ్వే బాగాలేనట్టు అనిపించింది నిన్న ప్రెస్ మీట్ చూస్తే. అంటే నా బాగోకంటే ఎక్కువ కూడా కాంగ్రెస్ పార్టీ బాగలేదు అని బాధపడ్డాను నేను. ఎందుకంటే 8.5 సంవత్సరాలు మీరు కూడా బాగా మా కష్టంలా మనం ఇరిగేషన్ ప్రజెంటేషన్ విషయంలో మనం కలిసి పనిచేసినాం. ఆ రోజు మనమే రాత్రులు కూర్చొని ఇలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసినాం. సో అవన్నీ కష్టపడి పార్టీ నష్టపోతుంది అన్న బాధ కంటే వ్యక్తిగతంగా సరే మనం ఏం తెచ్చుకొని రాజకీయాలకు వచ్చినా మన తాతలు ముత్తాతలు ఎవరు రాజకీయాల్లో లేరు. మన పిల్లలు కూడా, నా పిల్లలు కూడా రాజకీయాల్లో ఉంటారని నేను అనుకోవట్లేదు. కాబట్టి మన ఏదో ఒక ధర్మం కోసం రాజకీయంలోకి వచ్చినటువంటి వాళ్ళం. కాంగ్రెస్ పార్టీ మంచి సోనియా గాంధీ దయ వల్ల, రాహుల్ గాంధీ గారి ప్రేమతో మనం మంచి పొజిషన్ లో ఉన్నాం. అన్ఫార్చునేట్ గా పార్టీలో జరిగినటువంటి ఆ పరిణామాలు నన్ను కొంత సేమ్ అవే అన్న. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడడాన్ని సమర్థిస్తున్నారా అని చెప్పి మేము ఒక పోల్ పెడితే ఒక హాఫ్ అన్ అవర్లో 15,000 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. సమర్థిస్తున్నామని చెప్పి 70% మంది చెప్పారు మీ నిర్ణయాన్ని. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నన్ను ఆ పోల్ పెట్టిన మీకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వాస్తవానికి అన్న, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాసేటప్పుడు నాలో కొత్త కవి బయటకు వచ్చింది. నేను ఇప్పుడు పాటలు కూడా రాసేటోని కాదు, నువ్వు చెప్తే రాసిన పాట. దానికి ఎంతో అది చర్చ చేసుకొని ఎంతో భావుకతతో చేసిన పని అది. అంటే ఎంత డీప్ రూటెడ్ కన్విక్షన్ కమిట్మెంట్ ఉంటే తప్ప చేయలేము అది మనం. అవును. కానీ ఏదైనా మీరు ఎక్కడికి వెళ్ళినా మీ ఫ్యూచర్ బాగుండాలని కోరుకుంటున్నామన్నా. ఇది క్యూనిస్ కానీ మా ప్రేక్షకులందరూ కోరుకునేటువంటి మాట. మీకు వాస్తవానికి కొంత సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి, మేము పదే చెప్పినాం. సామాజిక దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి, సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి ఒక నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందన్న మాట చెప్తా ఉన్నాం. ఇప్పటికి కూడా దాసో శ్రవణ్ అన్న ఎక్కడున్నా ఆనందంగా ఉండాలి, ఏ పార్టీలో ఉన్నా సంతోషంగా ఉండాలని మేము మనసారా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న. మీకు హృదయపూర్వకంగా ధన్యవాదం. శిరస్సు వంచి మీకు, మీ ప్రేక్షకులకు అందరు కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అయితే ఇక అసెంబ్లీ రద్దు, మునుగోడులో మునుగుతామని భయం, ముందస్తుకెళ్లాలని టీఆర్ఎస్లో చర్చ. ఉప ఎన్నిక కాచుకోవడం కంటే అదే మేలు. ఉప ఎన్నికల్లో దెబ్బతింటే బీజేపీకి ఊపు, బలం లేదన్న చోట కమలం గెలిస్తే విస్ఫోటమే. గోడ దూకే నేతలను ఆపలేమని అనుమానం. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలంటే కత్తి మీద సామే. టీఆర్ఎస్ ముఖ్య నేతల్లో మొదలైన గుబులు, ముందస్తుపై విపక్షంలోనూ మంతనాలు జరుగుతూ ఉన్నాయట. అసెంబ్లీని రద్దు చేయబోతా ఉన్నాయట. బాతాల పోషెట్టి క్వశ్చన్ మార్క్తో వేసిరిడ. మునుగోడు ఉప ఎన్నికల కంటే ముందే మొత్తం అసెంబ్లీని రద్దు చేసేస్తే ముందస్తు ఎన్నికలకు వెళ్తే టీఆర్ఎస్లో ప్రస్తుతం నడుస్తున్న చర్చ ఇదే. మునుగోడు ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే బీజేపీ చేతిలో ఓడిపోతే ఇక రాష్ట్ర వ్యాప్తంగా సంచలన పరిణామాలు, భారీగా వలసలకు అది కారణమవుతుంది. దానికి మించి బీజేపీ బలంగా ఉందన్న సంగతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనసులో నాటుకుపోతుంది. అందున బీజేపీ బలంగా లేదని భావిస్తున్న నల్లగొండ జిల్లాలోనే ఆ పార్టీ గెలిస్తే ఒక్కసారిగా రాజకీయ వాతావరణమే మారిపోతుంది. ఊహించని పరిణామాలు తెర మీదకు వస్తాయి. పైగా మునుగోడు ఉప ఎన్నిక విషయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కాకుండా ఏకంగా కేంద్ర పార్టీనే రంగంలోకి దిగింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా దగ్గర నుంచి ప్రతి వ్యవహారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా కన్సర్న్లోనే జరిగింది. రాజీనామా చేయండి, ఉప ఎన్నికల్లో గెలిపిస్తామన్న భరోసా అక్కడి నుంచే వచ్చింది. అంటే ఈ ఎన్నికలపై హుజూరాబాద్ కంటే సీరియస్గా బీజేపీ అధినాయకత్వం దృష్టి పెట్టనుందని స్పష్టమైంది. అలాంటి పరిస్థితిలో జరిగే ఉప ఎన్నికల్లో ఓటమి పాలైతే ఆ తర్వాత సాధారణ ఎన్నికల్లో పరిస్థితి చేజారిపోతుందేమోనన్న ఆందోళన టీఆర్ఎస్లో ఉంది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లో ఫలితాలు ఎలాగైనా ఉండొచ్చు. ఆ సంకేతాలు రాష్ట్రం మొత్తం చేరకముందే మునుగోడు ఉప ఎన్నికల్ని ఫైనల్ను ఆడకుండా నేరుగా ఫైనల్కి వెళ్తే
వెళ్ళిపోతే బాగుంటుందనే ఆలోచన అధికార పార్టీలో కనిపిస్తుంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన టీఆర్ఎస్కు ఆ పార్టీ అధినేత కేసీఆర్ కొత్త కాకున్న నెల రోజుల క్రితం ఆయన తనకు తానుగా ముందస్తు ఎన్నికల సవాల్ను విసిరారు. దానిపై కొంత కలకలం రేగింది. బీజేపీ కాంగ్రెస్లు కూడా సై అంటే సై అన్నాయి. తాము అసెంబ్లీని రద్దు చేసేందుకు సిద్ధమేనని, ఎన్నికల తేదీలను ఇప్పుడే ప్రకటిస్తేనే చేస్తామంటూ టీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చింది. దీంతో అంశాన్ని అప్పటికలా ముగించేశారు. అయితే ఇప్పుడు మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికలు అనివార్యమైన నేపథ్యంలో అదే ముందస్తు ప్రతిపాదనపై ఆ పార్టీలో తాజా చర్చకు తెరలేచిందని సమాచారం. ప్రగతి భవన్ లాబీల్లో కూడా కొందరు కీలక నేతల మధ్య ఈ చర్చ వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయితే అధినేత కేసీఆర్ నోటి నుంచి మాత్రం ఈ మాట రాలేదు. అయితే అసెంబ్లీని రద్దు చేయబోతా ఉన్నాడు కేసీఆర్ అనేది ఒక క్వశ్చన్ మార్క్తో కూడినటువంటి వార్తను తీసుకొచ్చింది. అయితే ఇంకొక ఉపాయం ఏముందంటే, ఈ అసెంబ్లీని రద్దు చేయకుండా బీజేపీ నిలవరించి మళ్ళీ ట్రయాంగిల్ పోర్లోకి తీసుకురావాలంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కి ఇంటర్నల్గా మద్దతు చేయాలి. అక్కడ కాంగ్రెస్ గెలిచింది అనుకో, మళ్ళీ కాంగ్రెస్ ఊపు మీదకి వస్తుంది, ట్రయాంగిల్ పోర్ అవుతుంది. సో ఈ వ్యూహంలో కేసీఆర్ ఉన్నట్టుగా మనకు సమాచారం. అంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోదు కదా. ఏం కాదు. ఒకవేళ బీజేపీ గెలిస్తే ఆటోమేటిక్ గా పుంజుకుంటది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వట్టిగానే కాంగ్రెస్ పార్టీ తోవంట పోతుంటే ఇట్లా పిలక బీకిని ఎవడేమన్నాడు, కాంగ్రెస్ పార్టీని ఇట్లా తోవంట పోతుంటే ఇట్లా గుంజినా కానీ ఎవడేమన్నాడు, మనోళ్ళు ఎత్తి అని పోతాడు. కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయడం ఈజీ కేసీఆర్ కు, బీజేపీని డిస్టర్బ్ చేయలేడు. కాబట్టి బీజేపీని నిలువరించాలంటే అక్కడ కాంగ్రెస్ ను బలం చేకూర్చే కార్యక్రమాలు ఈయన చేయాలి. ఇది చేస్తే జరుగుతుంది. సో ఈ ఆలోచన నన్న ఉండొచ్చు. ఇక మునుగోడుతో మారేదేముండదు. ఇది కేసీఆర్ తెలంగాణ. వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపు ఖాయం. ఈ మందబలం, ఇది మదం అంటారు దీన్ని, మదం. ఇది కేసీఆర్ తెలంగాణ అట. మీ అయ్య జాగీర, ఇది మా అయ్య జాగీరు అని చెప్తున్నాడు. ఇది కేసీఆర్ తెలంగాణ అంటే ఏందన్నట్టు, ఇది మా అయ్య జాగీరు అంటుండు కేటీ రామారావు. ఎంత ఫకర్ మాటలు చూడు. మందబలంతో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పన్నులు పెంచుతోంది. బీజేపీ నేతలు చిల్లర నాణాలు శబ్దం ఎక్కువ అనట. ట్విట్టర్లో నెటిజన్ల ప్రశ్నలకు కేటీఆర్ జవాబు, డీపీని కాదు జీడీపీని మార్చాలి, విపక్షాలను కూల్చడం ఆపి రూపాయి నిలబెట్టాలి. ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ సలహా, హిందీ రుద్దుడు నచ్చదని వ్యాఖ్యలట. ఇక మొనగాడు ఈయన దేశానికి దిశానిర్దేశం చేస్తుండే ఇంట్లో పడుకొని. ఆఖరికి ఏమన్నా ఎక్కేనా, నీ కాలు దెబ్బ కూడా పీకే యాక్టింగే కదా అని అడిగారు. పీకే చెప్పిన ప్లానే కదా ఇదంతా, నీ కాలు దెబ్బ. అయ్యో మన మేడం కవితక్క గారు దిగిరు, వచ్చేసింది. పాండింటికి పోయి పరామర్శ చేసి వచ్చేసి అంటే పనిలో ఉన్నట్టుగా తెలవాలి. డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ దిగి ఇప్పుడే వచ్చేసింది. అమ్మ మేనేజ్మెంట్ కోటాలో ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారు వచ్చేసారు. ఆ కవిత గారు వచ్చినందుకు ధన్యవాదాలు. 10 రోజులు పత్తలేదు. వాళ్ళ ఆయన గారు ఏమో లండన్ లో తిరుగుతున్నట్టున్నాడు. మొత్తానికైతే అటాటు తిరిగింది. పాండింటికి వచ్చింది. ఉందా పాండు అక్కకు ధన్యవాదాలు కృతజ్ఞతలు అని చెప్పేసి పాండు చెప్తున్నాడు. పాండింటికి వచ్చింది. పాండింటికి వచ్చి ఓదారుస్తుంది. ఎమ్మెల్సీ కవితక్క గారు ఈ రోజు మా నివాసానికి ఇచ్చేసి మొన్న నాపై జరిగిన హత్యాయత్నం గురించి అడిగి తెలుసుకున్నాడు. ఆయన ఎంత బాధలు ఉన్నాడు పాండు, నాకే బాధ అనిపిస్తుంది. పాండవదాకా అదే డ్రామా అంటే అక్క ఓడు ఇంకా డ్రామా. పాండు కథ ఇట్లుంది. సో వాస్తవానికి ఈ అయ్యా కొడుకులకు వీళ్ళ దుకాణం బంద్ అయిపోయింది. ఇది మా అయ్య జాగీర్ తెలంగాణ అని చెప్పి, అంతే కదా. ఇది కేసీఆర్ తెలంగాణ అంటే మా అయ్య జాగీర్ అన్నట్టు. ఇక్కడ ప్రజలది కాదట, మనది కాదట, కేసీఆర్ తెలంగాణ అంటున్నాడు. ఇది మా నాయన రాజు, దానికి నేను యువరాజు అని చెప్తున్నాడు అన్నట్టు. ఓ రకంగా ఈయన ట్విట్టర్లో ఈ తిట్టే ప్రశ్నలకు ఇక అసలైన క్వశ్చన్ పెట్టాడు సమాధానం. ఈయన కొన్ని అనుకుంటాడు నేను ఇవే చెప్పాలని, అవే ట్వీట్ చేస్తారు వాళ్ళ పొరగాళ్ళు. చేయగానే వాటికి సమాధానం చెప్తాడు. ఆస్కు కేటీఆర్ ఓడిచిపోతుంది. ఇదే వీళ్ళ కథ. ఎంత ఎదిగినా సొంతూరుని మరవద్దు, మాతృమూర్తిని, దేశాన్ని, భాషని గౌరవించాలి. మూలాలను విస్మరిస్తే చరిత్ర క్షమించదు. రాజ్యాంగంపై అందరికీ అవగాహన అవసరం. ఓయూ డాక్టరేట్ను అందుకోవడం గౌరవం. ఉస్మానియా స్నాతకోత్సవంలో సిజేఐ రమణ, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి అంటూ తమిళసై చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. రైట్. ఇక ప్రజాస్వామ్యం కూని దేశంలో 4 వ్యక్తుల నియంతృత్వం ఉంది. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ ధ్వజం. పెరుగుతున్న నిరుద్యోగం ధరలపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు. నల్ల దుస్తులతో ఆందోళనలు
రాహుల్ ప్రియాంక సహా నేతల్ని అడ్డుకున్న పోలీసులు. రాష్ట్రపతి భవన్కు వెళ్లకుండా నిరోధం. మొత్తం 335 మంది నిరసనకారుల నిర్బంధం. ప్రియాంకను ఈడ్చుకుంటూ వ్యాన్లోకి తీసుకుపోయారట. 6 గంటల తర్వాత అందరి విడుదల. చూసుకో, ఇగో బారికేడ్లు ఎక్కుతుంది ప్రియాంక. రాష్ట్రపతి భవన్కు వెళ్లే మార్గంలో బారికేడ్లు దూకుతున్న ప్రియాంక గాంధీ. బాగానే కష్టపడుతుంది పాప. ధరలపై కాంగ్రెస్ పోరుబాట. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. హైదరాబాద్లో చలో రాజ్భవన్ ఉద్రిక్తం. మోదీ దుర్మార్గాలను చూస్తూ ఊరుకోవద్దు, కాంగ్రెస్ కార్యకర్తలు ఉద్యమించాలని చెప్పి బట్టి విక్రమార్క. అయితే బట్టి విక్రమార్క ఆ తర్వాత ఈయన పేరు శ్రీధర్ బాబుతోని కేసీఆర్ మంతనాలు జరుపుతున్నాడు అన్నది తెలుస్తా ఉంది. ఈఎంఐలు మరింత భారం. ఆగని వడ్డీ రేట్ల బాధుడు. ఆర్బీఐ రేపో రేటు మరో 0.50% పెంపు. ధరల కట్టడికి వరుసగా 3వ వడ్డింపు. 2019 తర్వాత ఇదే అత్యధిక పెంపు. కరోనా పూర్వస్థాయి 5.15 ఎగువకు కీలక వడ్డీ రేటు. ఎన్ఆర్ఐలకు మరో వెసులుబాటు. స్వదేశంలోని కుటుంబ సభ్యుల బిల్లులు బీబీపీఎస్ ద్వారా చెల్లించే అవకాశం వస్తూ ఉందట. ఆగని వడ్డీ రేట్ల బాధుడు అయితే ఆగుతలేదట. అడ్డగోలుగా అవుతున్నాయి ఈఎంఐ ధరలు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణాంజలి. భారత్కు ఒక్కరోజే 4 బంగారు పతకాలు. రెజ్లింగ్లో బజరంగ్, సాక్షి, దీపక్ పునియా గోల్డ్. పవర్ లిఫ్టింగ్లో సుధీర్కు, రెజ్లింగ్లో అంశుకు రజతం వచ్చిందట. మంచిగానే కొట్లాడుతారు. ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక నేడే. ఎన్డీఏ అభ్యర్థి ధన్ఖడ్ గెలుపు లాంఛనమే. మార్గరెట్ ఆల్వాకే టీఆర్ఎస్. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థికే మా మద్దతు. టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న ఆల్వానట. ఈ గ్రీన్ ఇండియా ఈడో దుకాణం తెరిచింది. గ్రీన్ ఇండియా ఏందో ఇది కథ ఏందో దొంగ. ఇదోటి పెట్టి చెట్లు పెట్టాలి, పోటుబలు దిగాలి, సినిమాలను బుట్టలేయాలి. ఇదే కథ. మార్గరెట్ ఆల్వాకే టీఆర్ఎస్. సహజ కాన్పు చేస్తే 3000. ప్రభుత్వ వైద్య సిబ్బందికి నగదు ప్రోత్సాహకం. శానిటేషన్ సిబ్బందికి వేతనాలను పెంచాం. రోగులను డబ్బులు అడిగితే ఇంటికే. సూపరింటెండెంట్లకే అధికారాలని చెప్పి హరీష్ రావు. పేట్ల బుర్జు ఆసుపత్రిలో మహిళలకు పసుపు కుంకుమ ఇస్తున్న హరీష్ రావు అంటూ ఒక వార్త. పసుపు కుంకుమ ఆ తర్వాత పొలగానికి చదువు ఉండదు, బిదు ఉండదుగా. ఇంత ఉరితాడు కూడా ఇస్తే కథం అయిపోతుంది. అంతే. అప్పుడే ఇస్తే అయిపోతుంది. పొరగాలకు చదువు చక్కగా లేదా, హాస్టల్లో తిండి చక్కగా లేదా, ఏం చక్కదనం పాడైంది. బడులు చక్కగా లేవా, సార్లు ఉండరా, ఏముండరా. సహజ కాన్పు చేస్తే ఇప్పుడు ప్రైవేట్ దవాఖానలతోనే వచ్చింది బాధ. ప్రైవేట్ దవాఖానల డెలివరీలు అసలు నార్మల్ డెలివరీ అనే ముచ్చటే లేదు. ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోయి తీయాల్సిందే. బిడ్డ అడ్డం తిరిగింది, అడ్డము పొడుగు, ఇక రకరకాల గోస, రకరకాల గోస. పుట్టంగానే బిడ్డకి ఏం చేస్తారు, ముర్రుపాలు దాపిస్తారు. తల్లి ముర్రుపాలు దాపిస్తారు. అట్లా కాదు ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఫస్ట్ పాపకు ప్రాక్టీస్ చేయనట తాగుడు. చెంచాతోటి సిప్ చేస్తుందా లేదా, సక్ చేస్తుందా లేదా, అంటుందా లేదా అని చెక్ చేస్తే ఆపేస్తారు. నీ అమ్మాయి ఎక్కడ దావకానరా ఇవి. ఇప్పుడు అన్న మనుషులు అనుకుంటున్నాం, అవి కూడా జీవరాశులే. కుక్క ఉందన్న, కుక్క పిల్లల్ని చేస్తుంది. మరి ఏ డాక్టర్ నేర్పిస్తున్నా పిల్లలకు? పొదుగుంటది తాగాలని ఏ డాక్టర్ నేర్పిస్తుండు? ఆవుకి ఎవరు నేర్పిస్తా ఉన్నారు? అంత డ్రామా ఈ హాస్పిటల్ అంతా మోసం. అసలు ఏమో మన ఊర్ల పొంటి కేసీఆర్ ఏమో దవాఖానలో ఆపరేషన్లు చేస్తే పుట్టిండా, నేనేమైనా ఆపరేషన్లు చేస్తే పుట్టినా? ఎవరైనా నార్మల్ డెలివరీ. ఇంటికాడికి మంగళూరులో పెద్దమ్మ వచ్చేది, బొడ్డుతాడు కట్ చేసేది, సాకలలో పెద్దమ్మ వచ్చేది, బట్టలలో వేసేది, మంచిగా శుభ్రంగా చేసేది, అన్ని చేసేది. వీళ్ళే డాక్టర్లు ఏం చదవలే, వాళ్ళు నార్మల్ డెలివరీ చేసిరు. వీళ్ళు ఈ పీజీలు చేసిరు, ఆపరేషన్లు చేస్తారు. వీళ్ళు సాగు కొడతారు. మళ్ళీ కొంచెం అటు ఇటు చేస్తే ఏమన్నా అయితే నాకు సంబంధం లేదని రాసి సంతకం పెట్టాలి. కానీ నిజంగా వాళ్ళు ఏమంటారు, మంత్రసాన్లు. ఆ తర్వాత ఆ ఊర్లలో డెలివరీలు చేసినటువంటి ఆ తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఈ వైద్య ఆరోగ్య శాఖ నేర్చుకోవాలి. ఎట్లా చేయాలి డెలివరీలు, ఏం కథ అనేది. ఎంత ఆలోచనతో చేస్తారన్నా, గంత గొప్పోళ్ళు ఆలోచన. ప్రతిదీ వాస్తవానికి మంగళోళ్ళ తల్లులు ఎంబీబీఎస్ డాక్టర్ల కంటే ఎక్కువ. సాకలోళ్ళ తల్లులు వాళ్ళు శుభ్రతలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉంటారు? ఇక ఓ మనిషి ఉండాలంటే పద్మశాలీలు ఉంటారు. లక్ష్మీదేవతకు కూడా చీర తయారు చేసింది వాళ్ళే. ఆఖరికి దేవతలకు కూడా చీరలు కట్టిన వాళ్ళు. ప్రజల మాన ప్రాణాలే కాదు,
దేవతలే కూడా కాపాడినారు. అంత గొప్పోళ్ళు ఎటు పోయిరో వీళ్ళంతా ఏమైపోయారో పల్లెలలో అర్థం కాదు. ఎప్పుడైతే ఈ సుఖానికి అయిపోవాలి ఇంకా ముహూర్తం డెలివరీలు అవునట ముహూర్తం మంచి రోజు చూసుకొని ఈయన ముహూర్తం నాడే డెలివరీలు ఈ టైంకే కొయ్యాలి తీయాలి ఇగో ఇది కథ. ఆ కాలమే పోయింది. శనార్థి తెలంగాణకి వెళ్దాం. qgroupmedia.com లేదంటే శనార్థితెలంగాణ.comలో ఈ పేపర్ను చూడొచ్చుగా. ప్రేమ అంటే ఇతరులను ప్రేమించడమే కాదు, అన్ని జీవులలో ఉన్న భగవంతుడిని ప్రేమించని చెప్పి రామకృష్ణ పరమహంస చెప్తా ఉన్నాడు. ఇక కాంగ్రెస్ హస్తంలో ఆగస్టు సంక్షోభం. కాంగ్రెస్ను వీడుతున్న ఒక్కో నేత. మొన్న రాజగోపాల్, నిన్న దాసోజు. టీఆర్ఎస్కు టచ్లో బట్టి శ్రీధర్ బాబు. కేంద్ర నాయకత్వానికి ఈడీ తలనొప్పులు. షేక్ అవుతున్న హ్యాండు. ఏకకాలంలో తెరాస బీజేపీ ముప్పేట దాడి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూడగా రాజు బానే చేయని నా యువంతుని కాడ ఎత్తుకొని పోతుండు. టైం బాగుంటే కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు పుడతారంటారు. అదే టైం బాగలేకపోతే నిండు పున్నమి నాడు కూడా జాతకహీనుడే జన్మిస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి కూడా అలాగే ఉంది. గతమంతా కాంగ్రెస్ కాలం నడవడంతో ఎంతో వైభవంగా పార్టీ ప్రభావం వర్ధిల్లింది. ఎంతో మందికి కాంగ్రెస్ పొలిటికల్గా జన్మనిచ్చింది. అనేక మంది రాజకీయ నేతలకు ఓనమాలు నేర్పింది. కానీ ఇప్పుడు అలాంటి పార్టీ మునుపెన్నడు లేని తీవ్ర సంక్షోభం దిశగా పయనిస్తుంది. కేంద్ర రాష్ట్రాల్లో ఆ పార్టీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఒకవైపు తెలంగాణలో హస్తం నుంచి ఒక్కో నేత బీజేపీ టీఆర్ఎస్లోకి జంప్ అవుతుండగా, కేంద్ర నాయకత్వం నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. వెరసి ఆగస్టులో కాంగ్రెస్లో తలెత్తుతున్న సంక్షోభాలు ఆ పార్టీని పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా మూడు పేజీ ఇదే 2 కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావాలని మొదటి నుంచి గట్టి ప్రయత్నాలే చేసింది. ఇందుకోసం అంది వచ్చిన ఏ అవకాశాన్ని ఆ పార్టీ అగ్రనేతలు వదులుకోలేదు. పార్టీ బలోపేతానికి అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ 2014లో టీఆర్ఎస్ ప్రభంజనం ముందు కాంగ్రెస్ నిలబడలేకపోయింది. దాదాపు 34% ఓటు బ్యాంకును సాధించినప్పటికీ అనుకున్న స్థాయిలో సీట్లను సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. ఇక 2018లోనైనా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. కానీ రెండోసారి కూడా ఆ పార్టీ అధికారంలోకి రాలేదు. ఇక మరోవైపు తెలంగాణలో టీడీపీ కనుమరుగు కావడంతో ఆ పార్టీకి చెందిన కీలకమైన నాయకుడు రేవంత్ను కాంగ్రెస్ పెద్దలు తమ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. రేవంత్కు పీసీసీ చీఫ్ కూడా ఇచ్చారు. ఇక బీజేపీ నేతల టచ్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. తెరాస టచ్లో బట్టి శ్రీధర్ బాబు ఉన్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళు ఆ టీఆర్ఎస్ పార్టీ నుంచి టచ్లో ఉండి మొత్తానికి కాంగ్రెస్ పార్టీ దుకాణం బంద్ చేస్తూ ఉన్నారు. ఆగస్టు సంక్షోభం అనేది అప్పుడు టీడీపీలో ఉంటుండే. టీడీపీలో ఏ అలజడి జరిగినా ఆగస్టులోనే జరిగేదట. అందుకని ఆగస్టు వస్తుందంటే అగ్రనాయకత్వం భయంగా ఉండేదట. ఆ పరిస్థితి ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చింది. ఇక 21న బీజేపీలో చేరుతా. అమిత్ షాను కలిసిన రాజగోపాల్ రెడ్డి. వెంకటరెడ్డి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. బయటి వ్యక్తిని సీఎం చేసేందుకు మేము కష్టపడాలా? రేవంత్కి క్యారెక్టర్ క్రెడిబిలిటీ లేదని చెప్పి రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇక్కడ చూడొచ్చు. 2వ పేజీలో కంటిన్యూషన్. ఇక మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో ట్విస్టు. శ్రీనివాస్ గౌడ్ సైబరాబాద్ సిపి సహా 18 మంది కోర్టు నోటీసులు. ఆగస్టు 10న విచారణకు హాజరు కావాలని ఆదేశం అట. సిగ్గుపోయిందిగా శ్రీనివాస్ గౌడ్ నీది. అందుకే ఈ చిల్లర పనులు చేయకుర్రారు ఆయన. అప్పట్లెక్క కాదా కాలం. మళ్ళీ మోపవుతున్న కరోనా. 20,000కు పైగా కొత్త కేసులు. వైరస్ సోకి మరో 70 మంది మృతట. జాగ్రత్తగా ఉండాలని నిపుణుల హెచ్చరిక. వారి ఏమో మళ్ళా మోపైందట కరోనా. ఇప్పుడు మంకీ ఫాక్స్కు తోడు కరోనా. ఇక కరోనా మంకీ ఫాక్స్ అట్లా పోతారు. అలో అనుకుంటారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. ఇంకా ఇందాక రాలే కానీ ఢిల్లీలో అయితే కరోనా గిరోనా కలిసి సెల్ఫీలు దిగుతున్నాయట. కరోనా మంకీ ఫాక్స్ కలిపి సెల్ఫీలు దిగుతున్నట్టుంది. నువ్వు అంటే నేను ఈ వాడకట్ నుంచి వస్తా అక్క, నువ్వు ఇట్లా కరోనా మంకీ బాక్స్ ఆడకట్ నుంచి ఆడకట్లు పంచుకొని నేను ఇట్లా వస్తా, నువ్వు ఇట్లా రా, ఇట్లా ఇద్దరం కలిసి మళ్ళీ ఆడ కూర్చొని ఛాయ్ తాగుదాం. మళ్ళా ఇట్లా అయిపోయింది కరోనా. మోడీతో మమతా భేటీ. జీఎస్టీ బకాయిలు, ఇతర సమస్యలపై చర్చ. నీతి ఆయోగ్ మీటింగ్ కోసం ఢిల్లీ వచ్చిన దీదీ. 4 రోజులు హస్తినాలోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న దీదీ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం. వీళ్ళకి పంచాలు నిజంగానే ఉన్నాయా? మొత్తం నరుక్కునే తటే చేసిరే కత్తి తీసి. కేసీఆర్కి ఇటువంటి రామనే కనిపిస్తా ఉంది. అలా అనలేదు. వెంకటరెడ్డి విషయంలో మాట మార్చిన బండి కోమటిరెడ్డి మాతో టచ్లో లేరు. అతని మాటలను బ్రేకింగ్స్ వేయొద్దు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీదే విజయమని వెళ్ళడంటూ మాతో టచ్లో ఉన్నాడని చెప్పి నేను ఆంధ్రజ్యోతిలో ఎక్కడ వార్త వచ్చింది మన దాంట్లోనా వార్త వచ్చిండే. అలా అనలేదని చెప్పి చెప్తా ఉన్నాడు. ఒకవేళ అనలేకపోతే వార్త కనుక మా దాంట్లో వస్తే సారీ. ఇక ఒకవేళ
మీరు చెప్పినటువంటి వ్యాఖ్యలే తీసుకుందాం. వెంకటరెడ్డి కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. ఇక టచ్లో లేడని ఎట్లా అంటారు? పోయి అక్కడ అమిత్ షాని ఇట్లా టచ్ చేసి వచ్చిండు, నిన్ననే మళ్ళీ టచ్లో లేడని చెప్తారు. ఇది ఎట్లా నమ్ముతారు బండి సంజయ్ గారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిన్న పోయిండుగా, అమిత్ షా గారి దగ్గరికి పోయిండు, ఇట్లా టచ్ చేసి వచ్చిండు, ఇట్లా టచ్లో లేడని మీరు చెప్తారు. కలిసి వచ్చినానేమో ఆయన అంటాడు, మీ కలవలేదా మా కలవలేదని మీరు అంటారు. ఏందో మరి ఇది. క్యాసినో బిజినెస్ చేస్తా, అదేమన్నా కుటీర పరిశ్రమ నారా చేస్తాను. క్యాసినో బిజినెస్ అంటే ఏమైనా కుండలు చేసేదా, సాపలా లేదా? క్యాసినో బిజినెస్ చేస్తా తప్పేంటని మీడియాను ప్రశ్నించిన చిక్కోటి ప్రవీణ్. 4వ రోజు ఈడీ విచారణలో రాజకీయ సినీ ప్రముఖులతో పరిచయాలున్నాయని వెల్లడి. పలువురు ప్రజాప్రతినిధులకు ఈడీ నోటీసులు జారీ చేసినాడ. 3 ఎమ్మెల్యేలు మనోళ్ళే. ఎవరెవరు? ఇద్దరు ఏపీకి చెందిన వాళ్ళు. వల్లభనేని వంశీ గన్నవరం ఎమ్మెల్యే, బోడే ప్రసాద్ మాజీ ఎమ్మెల్యే. అసలు చిన్ని ప్రసాద్ అంటారు ఈయనని, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే. ఈ ప్రసాద్ ఉందా, ఈ ప్రసాదు ఇక్కడ హైదరాబాద్ కాడ ఎన్టీవీ కాడ ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అలా ప్యాకాట దంద పెట్టిండు. దానికి మన 5వ కక్ష మంత్రి ఎర్రవల్లి దయాకర్ రావు కూడా అక్కడే హాజరవుతా ఉన్నాడు, అక్కడే అటెండెన్స్ చేస్తూ ఉన్నాడు. ఏపీ వల్లభనేని వంశీ, బోడి ప్రసాద్ అట వీళ్ళిద్దరు చీకోటి ప్రవీణ్ దాంట్లో ఉన్నారు. ఇక తెలంగాణలో ఎవరెవరు ఉన్నారో నేను చెప్పాల్సిన పని లేదు, మీరే చెప్తారు. ఎవరెవరు ఉన్నారు తెలంగాణ దాంట్లో? పోటీ బయటకు వచ్చినాక ఇక చెప్పకపోయింది. కానీ అంతర్జాతీయ క్రీడ చేయాలన్నా ఈ కామన్వెల్త్ లో పెడితే నీ అమ్మ ఒక్క పథకం అని ఉండు నాడా. పథకాల పంట కాదు కదా, చెప్పలేదు వరదా. ఇట్లా కొంత ఆగం. ఉచితంగా జ్యోతిష్యం చెప్పమని అంటుంటే వాడు పైసలు అడుగుతుంటాడు వాళ్ళ. పాండు కవిత అంగూటి, కేవీఆర్ అంగూటి, 5th క్లాస్ మల్లారెడ్డికి పత్తాలు ఏడతాయి నీ పాడు కానీ. మీరు కూడా గమ్మత్తున్నారేమో. మల్లారెడ్డికి 100 రూపాయల నోటీస్, ఇది 100నా కాదనే 2 నిమిషాల తర్వాత చెప్తాడు. మల్లారెడ్డి ఈ అంగుటే మల్లారెడ్డి మీద ఎవరైనా ఆరోపణలు చేస్తే పత్తాల ఆరోపణలు ఖండిస్తున్నాం మేము తీవ్రంగా. ఎందుకంటే చదువు రాదా, పాపం అది ఏ పడ్డదా లేకపోతే అది ఏ పడ్డదా, బి పడ్డదా, సి పడ్డదా ఎట్లా తెలుస్తుందా? మల్లారెడ్డికి అన్యాయం అట్లా అనొద్దు, అన్యాయమైన మాటలు మాట్లాడతారు. అలా భూములు తిన్నాడా, మందిని ముంచినా ఒప్పుకుంటాం. రోజు పొద్దుగాల మందిని ముంచుతాను బయలుదేరుతాడా. వెనకట రాజు కనుక గుర్రం వేసుకొని ఏది పరివారం అంతా తీరేతాను టక్క ఈ మల్లారెడ్డి కట్లే. అప్పుడు గుర్రము ఇప్పుడేమో ఇంకో కారు వేసుకొని తిరుగుతాడు. ఏడ ఖాళీ ఉంది భూమా, కడీలేడ బాతాలే. ఈ కార్యక్రమాల్లో 100% బిజీ. ఆడారు, నో డౌట్. మల్లారెడ్డిని అనవసరంగా పేకాట అనొద్దు, అన్యాయంగా మాట్లాడుతట్లా. ఖమ్మం కోటపై బీజేపీ గురి. కమలంగుటికి తుమ్మల పొంగులేటి. తెరాసలో ప్రాధాన్యత లేదని ఇరువురు నేతల్లో అసంతృప్తి. త్వరలోనే ఇద్దరు నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్. తుమ్మల పొంగులేటి వెళ్తే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశలు ఆవిరే అంటూ ఈ పొంగులేటి సీన్ ఒక్కడు పోతే చాలు, అయిపోయి టీఆర్ఎస్ దుకాణం బంద్ ఆడ ఖమ్మంలో. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు జలగం ఫ్యామిలీ శాసించేది. ఇప్పుడు ఖమ్మం జిల్లా అంతా కూడా 3 ముక్కలుగా విడిపోయింది. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్లో మంత్రి పువ్వాడ అజయ్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గాలుగా విడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి రేణుకా చౌదరి, మల్లు భట్టి విక్రమార్క నేతృత్వం వహిస్తున్నారు. ఇక బీజేపీలో మాత్రం చెప్పుకోదగ్గ పెద్ద స్థాయి నాయకులు లేకుండా పోయారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ ఖమ్మం, నల్గొండ జిల్లాలపై నజర్ పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే నల్గొండ నాకేసింది, ఖమ్మంలో ఇప్పుడు గీకేయబోతా ఉంది. మొత్తానికి పొంగులేటి సీన్ అన్న కనుక భారతీయ జనతా పార్టీలో పోతే ఖమ్మంలో తిరుగులేదు ఇక బీజేపీకి. ఈయన సంగతి ఏందో తెలియదు కానీ ఈయన బలం ఎంతో తెలియదు. ఈయన 10 మందిని గెలిపించగలుగుతాడు. ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు, ధరలు పెరుగుదలపై నిరసనలు, నల్ల దుస్తులతో సోనియా, రాహుల్, రోడ్డుపై బైఠాయించిన ప్రియాంక గాంధీ, రాహుల్, శశిధర్ సహా పలువురు ఎంపీల అరెస్ట్. ఉద్రిక్తంగా మారిన హస్తం పార్టీ ధర్నా అంటూ నిన్న నల్ల రంగు బట్టలు వేసుకొని చేసిరు. నేడు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్. ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్. అనంతరం రిజల్ట్. 788 మంది లోక్సభ, రాజ్యసభ ఎంపీలకు ఓటు హక్కు. లోక్సభ, రాజ్యసభ ఎంపీలు మాత్రమే ఓటేస్తారు.
ఇక బతుకు భారమే. బంగారు తెలంగాణలో బతికేదెట్లా? అటకెక్కిన సర్కార్ విద్య, సరిపోని తరగతి గదులు, పురుగుల అన్నమే దిక్కు, వైద్యులు, మందులేని ప్రభుత్వ దవాఖాన్లు, బస్సు ఛార్జీల మోత, పేదోడి ప్రయాణం ఎట్ట, కొండెక్కిన నిత్యావసరాలు, గ్యాసు, పెట్రోల్, డీజిల్ రేట్లు పైపైకి, ఆకలి చావులు తప్పట్లేదంటూ ఇగో తెలంగాణ అసలు కథ గిట్లుంది. రాజకీయ పార్టీలేమో మునుగోడిట, మనమాట, ఈడు దొంగ, వాడు లంగా, వీడు ఇటు పోయిండు, వాడు అటు మింగిండు. ఇగో ఇది ఇట్లుంటే తెలంగాణ రాష్ట్రమే గీడుంది. ఆగమాగం. తెలంగాణ వస్తే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే వస్తాయి, ఈ దెబ్బకు బంగారు తెలంగాణ అవుతుందని అంతా 8 ఏళ్ల నుంచి కలలు కంటున్నారు. కానీ ఆఖరికి అంతా ఉల్టా అయింది. విద్యుత్తు, బస్ ఛార్జీలు, నిత్యావసరాలు, గ్యాసు, పెట్రోలు, డీజిల్కు పెరిగిన అధిక ధరలతో జనం అల్లాడిపోతున్నారు. బంగారు తెలంగాణలో బతుకుడే కష్టంగా మారింది. నీళ్లు ఇండ్లలోకి వచ్చినాయి, నిధులు కొందరికే చెందినాయి. ఇక ఉద్యోగాలు మాత్రం కల్వకుంట్ల ఫ్యామిలీలో 5గురికి వచ్చినాయి. కానీ లక్షలాది మంది నిరుద్యోగులు కొలువులు లేక రోడ్డున పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇదివరకు ఒక నెలకు 1వ తారీఖు నాడే టంచన్గా జీతాలు వచ్చాయి. కానీ స్వతంత్ర రాష్ట్రంలో 20వ తేదీ దాటిన డబ్బులు పడని దుస్థితి. వీళ్ళకే గిట్లుంటే సాలిసాలని జీతాలతో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు బతుకులు నడుపుతున్నారు. ఇక పేద మధ్యతరగతి ప్రజలు గోడు వర్ణాతీతం. ఇంట్లో పొయ్యి వెలిగిద్దామని గ్యాస్ బుడ్డి ధర చూస్తే 1100 దాటింది. వంట నూనె, పప్పు, ఉప్పు, బియ్యం, సబ్బులు గట్రా రేట్లయితే ఆకాశాన్ని అంటా ఉన్నాయి. ఇక మన బతికేం గిట్లయితుంది. నాయకులకేమో ఆట అయిపోయింది. మునుగోడు కాడ కబడ్డీ ఆడుతున్నారు ఇప్పుడు పార్టీలని కలిసి. ఇక మీరు ఇంకొకటి ఏంటంటే మీ ఎవరైనా మీకు మొబైల్లో క్యూ గ్రూప్ అఫీషియల్ అనేటువంటి యాప్ ఉంటుంది మాది. అచ్చా ఇంట్లో చూడాలి కదా. ఏది? ప్లే స్టోర్. ఈ ప్లే స్టోర్లో మీ ఫోన్లో ప్లే స్టోర్లో చూడాల్సింది తీన్మార్ మల్లన్న అని కొడితే వస్తుందా? ఇగో తీన్మార్ మల్లన్న అని కొడితే వచ్చేస్తుంది. ప్లే స్టోర్లో తీన్మార్ మల్లన్న అని కొడితే వస్తుంది. ఇది మన యాప్. ఈ యాప్లో ప్రతిరోజు మీకు తాజా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ప్రతిరోజు పేపర్ మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఇందులో మీకు ఈ పేపర్ రూపంలో ఇది యాప్. ఈ యాప్లో మీ దగ్గర ఉన్న సమాచారాన్ని కూడా మాకు పంపేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మీ మొబైల్ ఫోన్లలో, ఆండ్రాయిడ్ ఫోన్లలో. రైట్, ఇక మీరేమన్నా శనార్థి తెలంగాణ పత్రికలో యాడ్ ఇవ్వాలనుకుంటే 8096338337 నెంబర్కు మీరు సంప్రదించవచ్చు. ఇక నేటి మాట, ఇది కానిస్టేబుల్ శ్రీనివాస్ రాసిండు, తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్. ఒక వ్యక్తిని ప్రేమించినా ద్వేషించినా భావ తీవ్రత బలంగా ఉండాలి. లేని పక్షంలో నమ్మిన సిద్ధాంతాల దిశగా ప్రయాణించలేం. సమస్యల్ని వెలుగులోనికి తీసుకొని రాలేం. అన్యాయాన్ని, నియంతృత్వాన్ని, గొప్పలు చెప్పుకోవడాన్ని, కపట నాటకాన్ని నేను ద్వేషిస్తాను. నా ద్వేషం తప్పు చేసిన భావన ఉన్న వాళ్ళకే తాకుతుంది. నాలో రగిలే ద్వేష భావాలే నాలోని నిజమైన బలమని నాపై కామెంట్లు చేసిన వారికి చెప్పదలుచుకున్నాను. అవి నేను నమ్మిన సిద్ధాంతాల ప్రేమకు ప్రతిబింబం. ఇందులో నేను సిగ్గుపడాల్సిందేమీ లేదు. మీకోసం ఈ రాష్ట్ర అభివృద్ధిని, యువత నైపుణ్యాన్ని, ఉద్యోగుల శ్రమను దోచిన వాడికి నేను ఎట్టి పరిస్థితుల్లో క్షమించమని అడగను. నా కట్టె కాలుడే తప్ప నా కార్యాన్ని యాపను. జై తెలంగాణ, జై భీమ్ భారత్. బాగా రాశాను. కొల్లాపూర్లో ఇస్కాసూర్లు, కోట్లకు పడగలెత్తిన టీఆర్ఎస్ లీడర్లు. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ప్రధాన అర్చర్ల దందా. ఇంటికాడనే ఇసుక డంపులు సహకరిస్తున్న ఎస్ఐ, రెవెన్యూ అధికారులపై అధికార పార్టీ నేతల ఒత్తిడి. అభివృద్ధి పనులకు అంటున్న పర్మిషన్ మాత్రం లేదు. సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. కొల్లాపూర్లో కథ చూడరు ఎట్లా ఉందో. ఇక ఆడియో టేపులు కూడా ఉన్నాయి. 90,000 తీసుకున్నట్టు వాడు. 15వ వార్డు కౌన్సిలర్ సత్యం యాదవ్ అట, చింతలపల్లి గ్రామానికి చెందిన మురళీధర్ రెడ్డి ఎమ్మెల్యే అనుచరుడు, ఇసుక దందా నిర్వాహకుడు. 90,000 తీసుకుంటాట. ఈయన ఎవరు? ఈయన ఇక ఆడియో టేపులు కూడా ఉన్నాయి. కానీ సరేలే. ఇక దళితుల పేదల ఖాళీ ట్రాక్టర్లు దొరికినా సీజ్ అట. దళితులై పేదోలై దొరికితే సీజ్ చేస్తారు. ఇక వీళ్ళ అయితేనే గులాబీ కండ వేసుకుంటే ఎంతైనా కొట్టుకొని పోవచ్చు ఇసుక. ఇక ఇండ్ల కాడ డబ్బు చేసుకున్నారు చూడు, ఎవరింటి కాడ వాడు. రెవెన్యూ అధికారులకు పాలకుల ఒత్తిళ్ళు వస్తూ ఉన్నాయట. ఇగో ఏం దందా ఇది కొల్లాపూర్లా. కొల్లాపూర్ని కొల్లేరు చేసిరు, కొల్లేరుపురం చేసిరు. కొల్లేరుపురం అయింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో ట్విస్ట్ అయింది. ఉల్టా బెడ్చి కొట్టింది, సార్కే దాకింది. మళ్ళీ ఉల్టా సారే పోయి బోన్లో నిలబడ్డది. ఎన్నడో నాడు వీళ్ళందరూ ఇస్తారు చూడు, ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు
తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద కూడా మనం కేసులు పెట్టొచ్చు, వాళ్ళని బోర్లలో పెట్టొచ్చు. వీళ్ళు పోలీసు వాళ్ళ కంప్లైంట్ ఇస్తే బుక్ చేయలే, కోర్టు నుంచి ప్రైవేట్ కంప్లైంట్ పిటిషన్ వేసి వీళ్ళని కోర్టుకు లాగారు. ఖమ్మం కోటపై బీజేపీ గురి, బతుకు భారమే. మునుగోడులో ఎగిరేది కాంగ్రెస్ జెండానే. కాంగ్రెస్కు దాసో శ్రవణ్ గుడ్ బై. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు. కాంగ్రెస్లో సామాజిక న్యాయం లేదంటూ ఆవేదన. కులం ధనమే రాజ్యమేలుతున్నాయని నిపుణులు. తన సొంత ముఠాను ప్రోత్సహిస్తున్నారని మండిపాటు. రాహుల్ ఆలోచనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బాధ చెప్పుకునేందుకు పార్టీలో అవకాశం లేదని ఆవేదన వ్యక్తం చేసిండు. మీ స్ఫూర్తితోనే పార్టీలో చేరినని ఆ రోజు చెప్పిండు. రేవంత్ రెడ్డిని అయితే నిన్న పొట్టు వేసుకుండు మంచిగానే. ఇక తర్వాత సొంత ముఠాను ప్రోత్సహిస్తున్నారు. కులాహంకారంతో పార్టీలో అరాచక శక్తులు జాయిన్ అయినాయట. కాంగ్రెస్ పార్టీ ఇంకో నేటి మాట ఉందా? అచ్చా పెద్దపల్ల. నా అక్షరాలకు కష్టాలు కన్నీళ్లే నా మిత్రులు, నా పేదరికమే నా శత్రువు. అయినా నా అక్షరాలు నిత్యం పేదరిక బతుకులపై కొట్లాడుతుంటది. బువ్వలేక పస్తులుండే తల్లుల ముఖాలు చూసి తల్లడిల్లుతుంటది. పసిపిల్లల పాలు లేక అరుస్తుంటే ఓదారుస్తుంటది. చిరిగిపోయిన బట్టలతో బడికెళ్తే పిల్లలకు ఓనమాలు నేర్పిస్తుంది. గాలి వానలకు కొట్టుకపోయిన గుడిసె తాటికమ్మలను పోగేసి వరుస క్రమంలో పేర్చుతుంటది. నా దృష్టిలో కులం కంటే అతి భయంకరమైన జబ్బు పేదరికమని వెక్కిరిస్తుంది. సమసిపోని బతుకుల్లో నిలవంకలను ఎన్నాళ్ళు చూడాలో అని కన్నీళ్లు పెట్టుకుంటది. కుబేరులు ఉన్న దేశంలో పేదోలను పక్కన పెట్టి ఘనంగా స్వాతంత్ర దినోత్సవాలు జరుపుకుంటున్నది. ఒంటి నిండా ఖరీదైన బట్టలు లేకున్నా 75 ఏళ్ల నుండి అభివృద్ధికి నోచుకోకున్నా అరిగిపోయిన చేతి రేఖలతో 3 రంగుల జెండాకు సెల్యూట్ కొడుతూనే ఉంటున్నది. నేనే నిజమైన దేశభక్తుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటున్నది. ఎంత అద్భుతంగా రాసిన, సూపర్. హస్తంలో ఆగస్టు సంక్షోభం విధుల్లోకి తీసుకోవాలి. మెగా కంపెనీ కార్మికుల ఆందోళన. మిషన్ భగీరథ ఆఫీస్ ఎదుట ధర్నా. వెట్టి చాకిరీ చేయిస్తూ రక్తం పీలుస్తున్నారని ఆవేదన. ఆదుకోవాలని తీన్మార్ మల్లనకు వినతి. మెగా ఇంజనీరింగ్ కంపెనీకి సంబంధించి మిషన్ భగీరథ కాడ అక్రమంగా తమను పనిలో నుంచి తొలగించి తిరిగి తాను పనిలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మిషన్ భగీరథ మెగా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ కారణం లేకుండానే ఒక్కొక్కరిగా కంపెనీ యాజమాన్యం పనిలో నుంచి తీసేస్తుందని తెలిపారట. దీంతో చేసేదేం లేక శుక్రవారం కార్మికులంతా కలిసి మిషన్ భగీరథ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. యూ డోంట్ వరీ, మనం ఖచ్చితంగా ఫైట్ చేస్తాం దీనిపైన. ఎన్టీఆర్ కుమార్తెది ఆత్మహత్య ఏమనగానిపో. ఇప్పుడు బిగ్ బాస్ 6 అట కమింగ్ సూన్. బిగ్ బాస్ సీజన్ 6 లోగో రిలీజ్ త్వరలోనే షో సురు అవుతుందట. మళ్ళా బిగ్ బాస్ అట. తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికే బుల్లితెరపై 5 సీజన్లు, ఓటీటీ వేదికగా ఓ సీజన్ ప్రసారమైంది. తాజాగా 6వ సీజన్కు రంగం సిద్ధమైంది. ఈ సీజన్ కూడా కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరించనున్నారు. ఈ సరికొత్త సీజన్ లోగోను గురువారం రిలీజ్ చేశారు. లోగో చూస్తుంటే ఎంతో క్రియేటివ్గా డిజైన్ చేసినట్టుందట. కన్ను సెప్టెంబర్ మొదటి వారం నుంచి ఈ సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఈసారి బిగ్ బాస్ సందడి ఎన్ని రోజులు కొనసాగనుంది, కంటెస్టెంట్స్ ఎవరు తదితర విషయాలు త్వరలోనే తెలియనున్నాయని చెప్పి ఈ బిగ్ బాస్ను దెబ్బ కొట్టే కంటెంట్ రెడీ చేసిన సమయం దొరకక నేను చేయలేకపోతున్నాను. అది ఎవరైనా ముందుకు వస్తే చేయాలి. అది చైతు డీజే టిల్లు కథ ఓకే చేసిన అక్కినేని హీరోనట. అగో డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ అక్కినేని నాగార్జున చైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఓకే. దుబాయ్ లవ్ ఫోటోలు షేర్ చేసిన సన్నీ లియోన్. అమ్మా దుబాయ్ లవ్ అట. దుబాయ్ లవ్ మన ఇండియా పైసలు. ఫ్రీడమ్ రిలేషన్స్పై తాప్సీ కామెంట్స్. అడవి శేషుకు కరోనా వచ్చిందట. బింబిసారా సీతారామం బ్లాక్ బస్టర్ టాక్పై శేషు ఆనందం అట. సీతారామం అద్భుత ప్రేమ కావ్యం సూపర్ హిట్ అట. ఇదేంది సీతారామం. లైగర్ 220 రౌడీ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిందట. ఏం పూర్తయింది దేవరకొండ అనుకోండి. ఇది వెలుగు ఏది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఈ పత్రికను మీరు qgroupmedia.com లేదంటే శనార్థి తెలంగాణ.comలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే యాప్ కూడా ఉంటుంది. మీ ప్లే స్టోర్లో తీన్మార్ మల్లన్న అని కొడితే చాలు వచ్చేస్తుంది యాప్. ఏది నీ దాంట్లో కొట్టి చూడు వస్తుందా, వాళ్ళకి చూపిద్దాం. ఫోన్లో వస్తుందా? మరి ఇలా అయితే వస్తుంది. आदाब हैदराबाद खेल रहा हूँ. आदाब हैदराबाद में क्या है?
అవకాశవాద ఓటు బ్యాంకు రాజకీయంలో అన్ని పార్టీలు ఆరితేరినాయి. 77% దేశ సంపద, 1% కుబేర్ల దగ్గర ఉండడం దుర్మార్గం. ఉచితాలు అభాగ్యులకు, అర్హులకు సముచితం. కానీ బడా కార్పొరేట్ శక్తులకు లక్షల కోట్ల రాయితీలు ఇవ్వడం అనుచితం. ఉచితాల వలలో పడి అనుచితాలను ప్రశ్నించకుంటే మునుముందు దుర్భర జీవితాలు తప్పవు. ప్రజాదానాన్ని పందేరంగా పంచే నాయకులను నిగ్గదీసి ప్రశ్నించాలి. ప్రజా పోరుతో అన్నీ సాధ్యమే అని చెప్పి మేధాజీ రాసిండు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోరు ప్రజలారా, ఉచితం ఎప్పుడైతే చేయి జాపుతో బతుకు దిగజారుతున్నట్టే లెక్క. రేవంత్ రెడ్డిపై పెరుగుతున్న అసంతృప్తి. నిజంగా రేవంత్ రెడ్డికి ఇది గడ్డు కాలమే. నన్ను పార్టీ నుంచి వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చెరుకు సుధాకర్ను పార్టీలోకి చేర్చుకొని పెద్ద తప్పు చేశారు. ఈయన పోయి ఏం చేసిండు ఎరికేనా? ఈయన తుంగతుర్తి కాడ అద్దంకి దయాకర్కి వ్యతిరేకంగా ఒక ఆయన చేసిండు సొంత పార్టీ. మరి అద్దంకి దయాకర్కి చెప్పరాడా? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి మేము పనిచేయాలా? పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి తగిన గుర్తింపు లేదు. రాజగోపాల్ రెడ్డి ఇంకా ఏం గుర్తింపు ఉంటుంది? రాజగోపాల్ రెడ్డి గారు ఇంకేం గుర్తింపు కావాలి? మీ సతీమణికి ఎమ్మెల్సీ టికెట్, నీకు ఎమ్మెల్సీ టికెట్, ఓసారి ఎంపీ టికెట్, ఓసారి ఎమ్మెల్యే టికెట్, మీ అన్నకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి, ఇంకా ఇంకేం గుర్తింపు కావాలి? అంటే గుర్తింపు అంటే ఇంకేముంటుంది అన్నట్టు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్లోకి రావడంతోనే అగ్రకుల అహంకారం పెరిగిపోయింది. అందుకే రాజీనామా చేస్తున్నాను. దాసోశ్రవన్ కేసీఆర్ రాక్షస పాలనకు శరమగీతం పాడాలి. రాష్ట్ర సాధనలో రాజగోపాల్ కీలక పాత్ర పోషించిందని చెప్పి వివేక్ వెంకటస్వామి. ఆదాబ్ హైదరాబాద్ అక్షరాంజలి. 75 వసంతాల భారతావనంలో పోరాటమే లక్ష్యంగా ప్రతి యువకుడిని సైనికుడిగా చేస్తూ సాగిన సాహస వీరునికి ఆదాబ్ ఘన నివాళులు అర్పిస్తుంది. సాయుధ పోరాటంతోనే ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మిన సిద్ధాంతకర్త అన్నను చదివే ఒక కీలకమైన సర్చ్ చేస్తాం. అహింసావాదం మాత్రమే స్వాతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని నమ్మిన భారత జాతీయ సైన్యాధినేత నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయనకు అక్షరాంజలి అంటూ ఆదాబ్ హైదరాబాద్ వస్తుంది. ఎవరిని వదల చీకోటి ప్రవీణ్ను 4వ రోజు విచారించిన ఈడీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న చీకోటి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని. సారీ, ఇవాళ జయశంకర్ సార్ పుట్టినరోజు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ ఆత్మ. ప్రొఫెసర్ జయశంకర్ సార్ పుట్టినరోజు. తెలంగాణ జాతి పిత జయశంకర్ సార్ పుట్టినరోజు. ఆ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉంది. క్యూనిస్ తల వంచి నివాళులు అర్పిస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేవలం విశ్వబ్రాహ్మణులే కాదు, అందరూ ఆయన పుట్టినరోజును ఇలా పండుగలాగా చేసుకోవాల్సినటువంటి శుభ సందర్భం. ఇవాళ మన బాతాల పోసిట్టి కనీసం దండ కూడా వేయరు చూడ్రి. ఎవరిని వదల చికోటి ప్రవీణ్ను 4వ రోజు విచారించిన ఈడీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న చికోటి తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిని వదలబోనని వార్నింగ్, తనకు రక్షణ కల్పించాలని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసినట్టు ప్రవీణ్. చండూరు సభ సక్సెస్. రాజగోపాల్ రెడ్డి లాంటి ద్రోహిని నేను ఎప్పుడు చూడలేదు. తల్లి లాంటి సోనియాని బీజేపీ వేధిస్తోంది. బీజేపీ టీఆర్ఎస్లకు వ్యతిరేకంగా పోరాడాను, అందుకే నాపై కేసులు అని చెప్పి రేవంత్ రెడ్డి. ఇక మలేషియాకు తేజస్ యుద్ధ విమానాలు. సొంతంగా యుద్ధ విమానాలు రూపొందించిన భారత్ తేజస్పై ఆసక్తి చూపుతున్న పలు దేశాలు సింగిల్ ఇంజన్తో తేలికైన విమానంగా తేజస్ ఉండబోతోందట. మనమేమో రష్యా, ఫ్రాన్స్ నుంచి రాఫెల్. కేసీఆర్ను చెట్టు గట్టేయండి, మూసీ నీళ్ళతో స్నానం చేయించండి. అప్పుడైనా బుద్ధి వచ్చి మూసీ ప్రక్షాళన చేస్తాడేమో. మూసీ ప్రక్షాళనకు 4,000 కోట్లు ఖర్చు చేస్తానన్న మాటలు ఏమైనాయి? కేంద్రం ఇచ్చిన 344 కోట్లు ఏమైనాయి? కేసీఆర్ను సీఎం చేసింది ఫామ్ హౌస్లో పండుకొనేయడానిక? కార్పొరేషన్ల పేరుతో తెచ్చిన 1,000 కోట్ల రూపాయల రుణాలు ఏం చేసినట్లు? పెద్దరావులపల్లి మూసీ బాధిత గ్రామ ప్రజలతో రచ్చబండ. 4వ రోజు ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ ఫైర్ అయింది. కేసీఆర్ను చెట్టు గడ్డే ఆల్రెడీ కట్టేసి చింతమణి కాడ కేసీఆర్ ఈ పాస్పోర్ట్ల దందా పైసలు వసూలు చేస్తూ ఉంటే అప్పుడు చెట్టుకు కట్టేసిరట అన్న. కొదురుపాక్క అన్న చింతమణి కట్టేసినట. కట్టేస్తే కేసీఆర్ ఏం చేసిండు ఎరికైనా ఆఖరికి ఈ చెట్టు ఎప్పటికున్నా నన్ను ఈ చెట్టుకే కట్టేసి కేసీఆర్ ఈ చెట్టుకే కట్టేసి రోడ్ వైండింగ్ చేస్తున్నాను చెట్టును కొట్టేపించినట్టు మొత్తానికి చెట్టు కొట్టేపించిన రోడ్ వైండింగ్ చేస్తున్నాం. ధరల పెరుగుదలపై కాంగ్రెస్ నిరసనలు. నల్ల దుస్తులతో సోనియా రాహుల్ ఆందోళనలు. రోడ్డుపై బైఠాయించి ప్రియాంక గాంధీ నిరసన. ఇక కేసీఆర్ కూడా చాలా ఏళ్ళ తర్వాత చింతమడకకు పోయింది. తెలుసా ఎందుకు పోయిందంటే కేసీఆర్ గతమంతా ఊళ్ళే పెద్ద మనుషులకు ఎరకగా ఆ పెద్ద మనుషులు అంతా చచ్చిపోయినాక పోయిండు. అంత ఇదే. రోడ్డుపై బైఠాయించి ప్రియాంక గాంధీ నిరసన. జస్టిస్ ఎన్వి రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్.
కాంగ్రెస్లో విలీనమైన తెలంగాణ ఇంటి పార్టీ కాంగ్రెస్ కండువా కప్పుకున్న చెరుకు సుధాకర్ అవిశ్రాంత తెలంగాణ పోరాట యోధుడు, అనుక్షణం ప్రజల్లో ఉండే నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో చేరడంపై భిన్నాభిప్రాయాలు. సమస్యల పరిష్కారం కాంగ్రెస్తోనే సాధ్యమని నమ్మారా అని చెప్పి ఒక వ్యాఖ్యగా కేసీఆర్ చెట్టుగట్టి ఏమంటారు, కనిపించని కుట్రలో తెలంగాణ పాటమ్మ. పోరాటాన్ని రగిల్చిన పాటను పాలకుల పాదాల దగ్గర దాసోహం చేస్తున్న వాగ్గేయకారులు. పాటను బంధించే పుడమిని చీల్చుకొని మళ్ళీ పుడుతుంది. బానిస బతుకులు బతికే కౌలారా కళ్ళు తెరవండి. నవతరానికి స్ఫూర్తినిచ్చే దిశగా మీ కళలను కదిలించండి. కనుమరుగైపోతున్న తెలంగాణ కవులు కళాకారుల ఆత్మ గోసలపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం. నిజంగా ఈడ కళాకారులు ఏం కళ వీళ్ళు పోతే ఏమవుతుందంటే మీ గ్యాబును మీరు భర్తీ చేయనప్పుడు ఇంకోటి ఎవడో భర్తీ చేస్తాడు. ఇలా కేసీఆర్ పంచన చేరి కళాకారులంతా కూడా ఈ పాట ఎగురుడు దుంకుడు ఆ సాయి చంద్ అయితే ఇంత 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 ఇట్లా ఇట్లా జంగలు ఎగురుతుంటాడు ఇట్లా ఇట్లా ఏమైతుంది. గులాబీ ముళ్ళ పొదలో చిక్కేను తెలంగాణ పక్షి. గుండె బాధతో కుమిలిపోతూ ఎక్కి ఏడ్చే తల్లి. కడుపు దహించకపోయే ఆ పొడుపు కత్తే రాక్షస రతిలో అమ్మోనియమ్మ ఈ పదాలు పెద్దవి వాడింది. పెద్ద మనిషి రాశాను. అర్ధ నిమిలిత నేత్రాలు ఇక వద్దు. పొడుపు అనే దానికి వచ్చింది పడుపు కాడికి. ఇక ఈమె చిట్టరు పిచ్చే ఆస్కుకి అగో ఏముందమ్మా దిగిడు చూడు వనేకాడు. ఇక వనేకాడు డిపి సరే జీడిపి ఈయన పోటు వైగో ఇది ఎట్లా ఇట్లా మళ్ళీ ఒక వివేకానందన ఇట్లా ఈ వివేకానందుడు ఈయననే ఈ సూపర్ స్టార్ ఈయననే మెగాస్టార్ ఈయననే అన్ని స్టార్లు ఈయననే మళ్ళీ ముఖం వాస్తుకుండదు ఇక్కడ. ఇక ఈమె గెలిచేటట్టుగా టీఆర్ఎస్ మద్దతు ఇస్తే సంతోషంగా ఉన్నాడు. ఈ ఉన్నాయి 7 ఈకేలు ఇలా కోట్లు రాజ్యసభలో 4-5 ఉన్నట్టు ఈడో 7 ఉన్నట్టు. ఇప్పుడు ఆమె మొన్న ఏమైంది, యశ్వంత్ సిన్హాకు దగ్గర పుణ్యపాదం పెట్టిండి, యశ్వంత్ సిన్హా ఓడిపోయాడు. అల్వా చేస్తారు ఇప్పుడు ఖచ్చితంగా. ఇక ఈయన చూడు, ఈయన వనకాని చూడు అయ్యా సూచి మురూరి. ఈ బొమ్మ తీసి ఇంతమంది కొత్తిల్లు కట్టి కాడ పెట్టుకోరు, దిష్టి బొమ్మకి పనికి వస్తుంది. ఏం చేస్తాం సార్ ఆశించినట్టే దేశానికి ఆదర్శంగా తెలంగాణ ఉందట. అమ్మ ఇది నాలుకనా తాటి మాటనా ఇది రాతనా? సార్ ఆశించినట్టే ఉందట తెలంగాణ రాష్ట్రం, దేశానికి ఆదర్శంగా ఉందట. లేదు వచ్చింది కథ. రాష్ట్రాల అధికారాలకు షాక్. త్వరలో విద్యుత్ పంపిణీ రంగంలోకి ప్రైవేట్ డిస్కంలు. ఒకే ప్రాంతంలో అనేక సంస్థలకు లైసెన్స్ ఇచ్చే అవకాశం. కరెంటు ఛార్జీల కనిష్ట ధరల నిర్ణయ అధికారం. ఆ రాష్ట్రాల ఈఆర్సీకి విద్యుత్ చట్ట సవరణ బిల్లు సిద్ధం చేసిన కేంద్రం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇక్కడ మా పాండు గడికోపారి చెప్తుంటాడు, నేను కావాలి కుక్కని అని చెప్తా ఉంటాడు కదా. కేసీఆర్ జాతి పిత అంటా ఉంటాడు కదా. మరి జాతి పిత ఎవరు ఏం కథ అని జయశంకర్ సార్ జన్మదినం కాబట్టి ఇప్పుడు మనం పోల్ పెట్టుకున్నాం. తెలంగాణ జాతి పిత ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక గుద్దూరి ఓట్లు అంతే. తెలంగాణ జాతిపిత ఎవరు? ప్రొఫెసర్ జయశంకర్ లేదంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాక ఎవరు? 5% వేసింది వాళ్ళ మద్దతుదారులు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని వాళ్ళ మద్దతుదారులు అన్నట్టు వేసిన. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే కల్వకుంట్ల చేస్తారు. కల్వకుంట్ల 1146 ఓట్లు పడ్డాయి. ఇంకా ఒక నిమిషం కూడా కాలేదు. ఇంకా 1478 ఓట్లు పడ్డాయి ఇప్పటికి. ఇంకా నిమిషం కూడా కాలేదు. తెలంగాణ జాతిపిత ఎవరు అంటే ప్రొఫెసర్ జయశంకర్ అని 96% మంది ఇప్పటి వరకు అయితే. 1 నిమిషం అయింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని 4% మంది. ఇప్పటి వరకు 1692 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. 1 నిమిషం అయింది ఇప్పుడే. 1846 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. చూద్దాం తర్వాత చివరికి ఒకసారి ఈనాడు. టార్గెట్ 60. పోలీస్ ప్రాథమిక రాత పరీక్షలో 30%తోనే అర్హత. నెగిటివ్ మార్కులతో జాగ్రత్త అంటున్న టీఎస్ఎల్పీఆర్బి. రేపు ప్రిలిమినరీ పరీక్ష.
60 వస్తు సరిపోతుందంట. పోలీసుల ప్రాథమిక రాత పరీక్షలు 30%తోనే అర్హత సాధించేటువంటి అవకాశం ఉందంట. అయితే నెగిటివ్ మార్కులు ఉన్నాయా? నెగిటివ్ మార్కులతో జాగ్రత్త. నెగిటివ్ మార్కులు ఉన్నాయి. రండి రండి. ఓకే చెప్పండి. అటు పక్క ఏంటిదమ్మా, ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటిది మీ ప్రాబ్లం? కొంచెం దగ్గర చెప్పండి. మాది నల్గొండ జిల్లా, మాది పద్మనగర్ కాలనీ. మా భర్త చనిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం అందలేదు నాకు. అయితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ అన్నాడు కదా, ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీకు తెలంగాణలో ఏ ఆడబిడ్డ కన్నీళ్ళు పెట్టుకోవద్దు, అందరికీ మంచి చేస్తాను, అందరూ సంతోషంగా ఉండాలి అని అన్నాడు అన్నమాట. అని హామీ ఇచ్చిండు. అయితే మాకు భర్త చనిపోయింది కదా, 10 సంవత్సరాలు కదా, చేనేత ఆత్మహత్య చేసిన కుటుంబాలు మేము. అయితే మాకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు కాబట్టి కేసీఆర్ మాకు అప్పుడు అమలు చేస్తున్నాడు. ఏంటివి ఏమని, మీకు పక్కా ఇండ్లు, 10 లక్షలు ఎస్క్రిషియా, మళ్ళీ మీ పిల్లలకు చదువులు, మళ్ళీ మీకు హెల్త్ కార్డులు ఇవన్నీ ప్రకటిస్తా అని హామీ ఇచ్చిండు. కానీ ఇంతవరకు ఇయ్యలేదు. తెలంగాణ వచ్చి 8 సంవత్సరాలు దాటింది. ఇంకా 2 సంవత్సరాలు అయితే ఆయన పదవి అయిపోతుంది. ఇంక ఇయ్యలేదు. ఇంకెప్పుడు ఇస్తాడు? ఇప్పుడు దాస్ సురేష్ అన్న ఉండి చూడు. అయితే ఆయన 3 సంవత్సరాల కిందట మాకు పరిచయం అయ్యిండు. ఎట్లా అంటే ఆయన నల్గొండలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు ఆయన సహాయం చేస్తుండు. అయితే అంతకుముందు నుంచి సహాయం చేస్తుండు. ఇట్లా కేసీఆర్ని 7 సంవత్సరాలు కాకముందు కేసీఆర్ని కలిసిండు మా దాస్ సురేష్ అన్న. ఏమన్నాడంటే, మీ ఒక లేఖ ఇచ్చిండు సారు, ఇక్కడ ఆత్మహత్య చేసిన కుటుంబాలు తెలంగాణలో 360 మంది ఉన్నారు, వాళ్లకు మీకు ఏది పింఛన్లు, హెల్త్ కార్డులు, మళ్ళా 10 లక్షలు ఎస్క్రిషియల్ ప్రకటించాలని ఒక లేఖ ఇచ్చినమాట. సీఎం కేసీఆర్ ఏం చేసి తెలుసా, దానికి తీసుకొని వాళ్ళ రైతులకు అమలు చేసిన, రైతు బంధువులకు అమలు చేసిండు. కానీ మాకు ఇవ్వలేదు. ఇంకా చేనేత బంధు అని ఇప్పుడు ప్రకటించారు. రేపు చేనేత దినోత్సవం ఉంది, ఆ రోజు ప్రకటిస్తామని, అమలు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. కానీ నా భర్త చనిపోయి, నేను కూడా నల్గొండ నుంచి వచ్చిన, నాకు 2 పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. నా భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతున్నా, ఇప్పటి వరకు వితంతు పింఛన్ కూడా రావట్లేదు. స్టార్ట్ కాలేదు. ఇంకా ఈ 3 సంవత్సరాలు అవుతున్నా ఇంకా ఇప్పటి వరకు రాలేదు. గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయం అందలేదు. మా బాధలు తెలుసుకున్న దాస్ సురేష్ అన్న మా దగ్గరకు వచ్చి మా బాధలు తెలుసుకొని మమ్మల్ని ఇక్కడ దాకా వచ్చేలా చేసి మా బాధలు చెప్పుకునేలా అవకాశం కల్పించారు. అలాంటి అన్న మాకు అండగా ఉండడం మాకు గొప్ప వరంగా భావిస్తున్నాం. డిమాండ్ ఇదే, మాకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, పక్కా ఇండ్లు. ఇప్పుడు భర్త కోల్పోయి ఎంతో బాధపడుతున్నాం, చిన్న పిల్లలు. మేము నెల మొత్తం కష్టపడితే 5-6 వేల జీతం, దాంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది. మాకు హెల్త్ ఏదైనా ప్రాబ్లం వచ్చినా మాకు ఎవరు చూసేవాళ్ళు లేరు. మాకు ఏదైనా హెల్త్ అయింది అనుకో, పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎవరు చూస్తారు వాళ్ళను? మాకు హెల్త్ కార్డులు ఉంటే గవర్నమెంటే బరాయిస్తుంది. మాకు ఎలాంటి జబ్బు వచ్చినా కూడా గవర్నమెంటే చూసుకుంటుందా కదా అని హెల్త్ కార్డ్స్, 10 లక్షల ఎక్స్గ్రేషియా, పక్కా ఇండ్లు, ఫింక్షన్ కూడా రేపు అమలు చేస్తామని, ఫింక్షన్లు కూడా, కొత్త ఫింక్షన్లు కూడా రేపటి నుంచి అమలు చేస్తాం. ఇవన్నీ కూడా అమలు కావాలని కోరుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. మా సమస్యలు చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చినాం. అసలు ఈ సమస్యల గురించి మేము ఢిల్లీ దాకా కూడా పోయినాం, అక్కడ కూడా చెప్పి కూడా సంవత్సరం అవుతుంది. ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన కలగలేదు. మళ్ళీ ఇక్కడికి తీర్మాన గారి దగ్గరికి రావడం జరిగింది, మళ్ళీ సమస్యలు చెప్పుకోవడం జరిగింది. మా సమస్యలు ఎట్టుబడి పరిష్కారం కావాలి. అయ్యేంత వరకు మేము ఎక్కడికన్నా పోతాం, ఎక్కడన్నా ధర్నాలు చేస్తాం. మా ఊపిరి ఉన్నంత వరకు మేము ఇట్లానే కొట్లాడతాం. దాస్ సురేష్ అన్న మా వెంట ఉండి మమ్మల్ని నడిపించడం జరుగుతుంది. ఆయన సహకారంతో మేము ఎక్కడికైనా వెళ్తాం. మా సమస్యలు పరిష్కారం కావాలి. వితంతు ఫింక్షన్ భర్త చనిపోయిన నెల రోజులకే అసలు రావాలి. 3 సంవత్సరాలు అవుతున్నాయి, ఇప్పటి వరకు రావట్లేదు. మీరే చూడండి, రాష్ట్రంలో ఎక్కడ కూడా ఫింక్షన్ ఇప్పటి వరకు 3 సంవత్సరాలు రావట్లేదు. మరి ఎందుకు రావట్లేదు? మేము తెలంగాణలో బతుకుతున్నాం కదా, ముఖ్యమంత్రి గారు మా బాధలు చూడాలి కదా. మేము ఉంటేనే ఆయనే మాకు అండగా, మేము ఓట్లేస్తేనే కదా ఆయన గెలిచింది. మరి అలాంటప్పుడు భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతున్నాయి, ఇప్పటి వరకు ఫింక్షన్ లేకపోవడం తెలంగాణకే సిగ్గుచేటు.
అసలు ఒక ఆడ మహిళ ఇంత బాధతోటి ఇక్కడికి వచ్చి చెప్పుకోవాల్సిన అవసరం ఏంది? ఆయన స్పందించట్లేదు అసలే. చిన్న చిన్న పిల్లలు, నా కొడుకు 10 సంవత్సరాలు ఉంటాడు, పాప 8 సంవత్సరాలు ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల వల్ల, మేము చేనేత కార్మికులం, ఆర్థిక ఇబ్బందుల వల్ల నా భర్త చనిపోయాడు. నాకు పక్కా ఇండ్లు లేదు, ఇది కిరాయికే ఉంటాం మేము. ఆ కిరాయి 2,000 నెలకు. నాకు వచ్చి 5-6 వేలలో ఈ ఇల్లు కిరాయి ఎట్లా వెళ్ళాలి, పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? అందుకే మాకున్న డిమాండ్స్ వల్ల ఇవే: 10 లక్షల ఎక్స్గ్రేషియా, పక్కా ఇండ్లు, హెల్త్ కార్డ్స్, పిల్లల చదువులకయ్యే ఖర్చు, ఇదంతా గవర్నమెంట్ భరాయించాలి. గవర్నమెంట్ భరాయించలేదు అని మాకు అనిపిస్తే మేము ఇట్లా చెప్పుకోవడం ఇంకెక్కడనే చెప్పుకుంటాం మా బాధలు. దాస్ సురేష్ అన్న మా వెంటుండు. ఓకే, సరేనమ్మా, తప్పకుండా. ఇప్పుడు వీళ్ళేదో కొత్తగా కోరేటువంటి కోరికలు కాదు, ఏం కాదు. నువ్వు అక్కడ హామీ ఇచ్చినటువంటి ప్రకటించినటువంటి హామీ నెరవేర్చు అని చెప్పేసి ఆ మహిళలకి దాకా వచ్చి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. చెప్పం. ఇప్పుడు రేపు చేనేత దినోత్సవం, ఆ రోజు సీఎం కేసీఆర్ ప్రకటించాలి. ఏమని అంటే ప్రకటిస్తే 10 లక్షలు. ఇప్పుడు భర్త చనిపోయిన చేనేత మహిళలకు 10 లక్షలు ఎక్స్ ప్రకటించాలి. ఇవ్వాలి, కానీ అది అమలుగా చేయాలి, ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయని ఎడల మేము ఇలాంటి ధర్నాలు ఎక్కడైనా చేస్తాం, ప్రాణం ఉన్నంత వరకు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. మళ్ళా ఒకళ్ళు రాని రేపు ప్రకటించని ఏడల తెల్లారి మర్నాడు మేము దాస్ సురేష్ అన్నం తీసుకొని ప్రగతి భవన్ కూడా ధర్నా చేస్తాం. కేసీఆర్ ఇంట్లో ధర్నా చేస్తాం. ఎంత దూరం అయిపోతాం. మా దాస్ సురేష్ మా మా ముందు మా తరపు నుంచి కూడా, క్యూనిస్ తరపు నుంచి కూడా మేము విను. ఎందుకంటే వాళ్ళ బాధలు 3 సంవత్సరాలు అయితే, భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కనీసము అక్కడ పింఛన్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకా ప్రత్యక్ష సాక్షి 3.5 ఏళ్ళే. అంటే ఒకవేళ ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్లు ఉంటే భర్త చనిపోతే భార్యకు, భార్య చనిపోతే భర్తకు కూడా ట్రాన్స్ఫర్ చేయాలన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించు. అంటే ఇక్కడ వృద్ధులకు పింఛన్లు ఇస్తలేవు, తర్వాత ఇక్కడ భర్త చనిపోతే వాళ్ళకు వితంతు పింఛన్లు వాళ్ళకు వస్తలేవు. ఏది కూడా అన్ని మొత్తం నాశనం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డెఫినెట్గా వాళ్ళకు అంటే చేనేత కార్మికులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించాలి. తర్వాత డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. తర్వాత వాళ్ళకు హెల్త్ కార్డులు ఇవ్వాలి. వాళ్ళకు పిల్లల చదువులకు సంబంధించి కూడా అన్ని కూడా చూసుకోవాలి. డెఫినెట్గా చూసుకోకపోతే డెఫినెట్గా మేము మద్దతు ఉంటుంది అన్నమాట. క్యూనిస్ ఉంటుంది. మాకు మీరు ఒకళ్ళు రాని ఇయ్యని ఎడల మీరు మాకు మళ్ళీ రావాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఉంటాం. ఇది అయిపోయి వాళ్ళని తీసుకుందాం. ఈనాడు అయిపోయింది. నమస్కారం సార్, నా పేరు రూప. మేము 2015 నుండి డిఆర్సిసి అనే దాంట్లో పెట్టుబడి పెట్టి, అంటే అప్పుడు సుమన్ రావు సార్ అని కమిషనర్ సార్ మాకు అండగా ఉండి, రఘు సారు అని ఇద్దరు అండగా ఉండి మాకు లోన్ ఇప్పించి బ్యాంకులో 1,00,000 రూపాయలు 5గురం దాన్ని ప్రారంభించాము. అయినా కూడా అప్పుడు మధ్యలో నాకు ఆమెకు హెల్త్ బాగాలేక నాకు ప్రెగ్నెన్సీ వచ్చి మధ్యలో మానేసినాం. ఒక 6-7 నెలల తర్వాత మానేసిన తర్వాత అప్పుడు మేము పెట్టిన పెట్టుబడి ఉంది కాబట్టి మధ్యలో పాప పుట్టిన తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఆమె చేస్తుంది మా ఫ్రెండ్. ఆమెను పోయి అడిగితే, సరేరా చిన్న పాప కదా, నువ్వు ఇప్పుడు వద్దు వచ్చుడు, తర్వాత రా ఎప్పుడైనా, అమ్మ వస్తే అద్దు అని చెప్పింది. ఎందుకురా అమ్మ వచ్చుడు, తర్వాత అద్దు తీ నువ్వే, మేము ఉన్నాం కదా చేసుకోవడానికి, ఏదైతే అన్ని చూసుకుంటా అని ఆమె అన్నది. సరే అని చెప్పేసి ఫ్రెండే కదా ఎట్లయినా చూసుకుంటుంది అనేసి మధ్యలో అయిపోయిన తర్వాత మళ్ళీ పోయి నువ్వు చేసినందుకు జీతం తీసుకుంటున్నారా, లెక్కలు ఏంటిది అది చూద్దామని అంటే, సరేరా చూద్దామని చెప్పేసి అన్నది. మళ్ళీ చెప్పలేదు. తర్వాత పోయి అడిగితే సరే చూద్దామని అట్లనే గడిపేసింది. గడిపితే అట్లా అడిగినాం, ఎందుకు ఇట్లా చెప్తున్నావు, ఇట్లా అడుగుతున్నావు, చూద్దాం అంటున్నావు అని అంటే, కళ్యాణి అనేట కళ్యాణి మేము అడిగినాం డబ్బులు అడిగితే, మీకు ఎట్లా ఇవ్వాలి డబ్బులు, మీరు వర్క్ చేయడం రాలేదంటే, మేము 2 రోజులు వర్క్ చేసినాం, అందులో వరకు మాకు డబ్బులు కట్టి తర్వాత అవసరం లేదు అంటే మా 5గురం చేస్తున్నాం కదా, 5గురు మధ్యలో ఆమె ఒక్కలా మెంబర్. అయితే నాకు హెల్త్ బాగాలేక నేను వెళ్ళలేదు. తర్వాత వెళ్ళిన మేము వస్తాం మరి లెక్క వేసుకుని పాత డబ్బులు మాకు ఎన్ని వస్తాయని డబ్బులు మాకు ఇవ్వు అని మేము అడిగినాం అన్నది. అడిగితే మీరు రాలే కదా, వర్క్ చేయలేదు అంటే, వర్క్ చేయని అడుగుతారు. మేము వర్క్ చేసిన వరకు మాకు ఎన్ని డబ్బులు వస్తాయి, మేము పెట్టుబడి పెట్టినాం, మా మెటీరియల్ అందులోనే ఉంది, అంతవరకు మేము 1 రూపాయి కూడా తీసుకోలేదు. అందుకోసం అడిగితే మాకు సడన్ గా మున్సిపాలిటీకి వెళ్ళిపోయింది. కమిషనర్ సార్ దగ్గరికి వెళ్తా అంటే వెళ్ళమని చెప్పి,
సిరిసిల్ల కమిషనర్ సమ్మయ్య అని. ఆ సార్ దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళమని చెప్పినాం. వెళ్ళిన తర్వాత ఎవరు పట్టించుకోకపోతే మేము చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళినాం. చైర్పర్సన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేసిర్రు, సరే అమ్మ మీకు హెల్ప్ చేస్తా, మీకు సహాయం చేస్తా, ఏదో ఒకటి అచ్చేటట్టు చేస్తా అని చెప్పేసి అందరు కౌన్సిలర్ని కూర్చుండబెట్టేసి మీటింగ్ సభ ఏర్పాటు చేసిర్రు. ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసిర్రంటే వాళ్ళు ఇన్ని కోట్లు లోపలేసిరు, అన్ని కోట్లు లోపలేసిరు అని వాళ్ళిద్దరిని తిట్టిన తర్వాత సరే ఎవరు ఏమైనా చేసుకున్నా మాకు పర్వాలేదు, మేము పెట్టిన పెట్టుబడి మాత్రం మాకుంది, మాకు పని కావాలి అనేసి మేము పోయినాం. అయితే సరే అమ్మ అనేసి వాళ్ళు 3 months నుండి వాళ్ళని పక్కకు పెట్టేసి 3 months నుండి మమ్మల్ని చేయమని చెప్పారు. చేయమన్న తర్వాత మంత్లీ రిపోర్ట్ ఇవ్వమని చెప్తే మంత్లీ రిపోర్ట్ ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 6 లక్షలకు టెండర్ అనేది ఖరారు చేసి డైరెక్ట్ పెట్టేసిర్రు, బహిరంగ సభగా పెట్టించారు. మమ్మల్ని అడగలేరు, ఇక మొత్తానికి మమ్మల్ని అడగలేరు, మాకు హెల్ప్ చేస్తా అన్నారు. సరే హెల్ప్ చేస్తారని ఏదైనా మనం చేయగలుగుతాం కదా. పెట్టుబడి పెడితే పక్కకు పెట్టేసి కొత్త టెండర్ వేసిర్రు. కొత్త టెండర్ వేసిన తర్వాత సరే చూద్దాం కమిషనర్ ఏడుగురు వేసిన తర్వాత మమ్మల్ని ఒక కాంప్రమైజ్ గమ్మంటే మేము కాంప్రమైజ్ అంటే ఎట్లా అని అంటే మేము జీతం ఇస్తాం మున్సిపల్ నుండి కౌన్సిలర్లు అందరు పట్టుకొని అని చెప్పేసి చెప్పారు. సరే జీతం ఇస్తారన్నాక సరే పోండి అమ్మ ఇంటికంటే వాళ్ళిద్దరు ఉన్నారు కదా ఎట్లా వాడతారు అనేసి అని అంటే వాళ్ళిద్దరు వాడతారమ్మా, వాళ్ళిద్దరు తర్వాత పాడినా కూడా మీకు జాబ్స్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. సార్ మేము పోం సార్, మేము ఎట్లయినా వాడతా అనేసి లోపలికి పోయిన తర్వాత ఒక ఆమె పేరేం పేరు చెప్పు, గుడిమల్లలో వచ్చింది సడన్ గా వచ్చేసి ఆమె ఏమన్నది, మీరు టెండర్ వేసారు కదా మీరు ఎట్లా వాడతారు, వేరే వాళ్ళు మహిళా సంఘాల నుండి సమైక్య సంఘాల నుండి టెండర్ వేసినాం కాబట్టి సమైక్య నుండి టెండర్ వాడాలి, మీరు వాడద్దు, మేము టెండర్ వేసినాం కదా వేసినా కూడా మేము వాడద్దు అని వాళ్ళే వాడాలన్నారు. వాళ్ళే వాడాలి మమ్మల్ని సడన్ గా బయటకు పంపించారు. 4,43,000 దాకా వాడుతుండగా మధ్యలో నుండి అన్నారప్సి అంటే బయటకు మానేసి బయటకు పంపించేసారు. బయటకు వచ్చిన తర్వాత నేను చెప్పింది తినకపోతే వేరే లాగా ఉంటది అని మాట్లాడుతుంది సార్. వేరే వాళ్ళకి ఇచ్చారు సార్. మేము బయటకు వచ్చిన తర్వాత 8,35,000 అంటే మీరు పాడుతుంటే మిమ్మల్ని మధ్య నుంచి పంపించేసి అయితే మేము వాడద్దు అన్నారు. టెండరేషనల్ వాడద్దు, ఓన్లీ సమైక్య ఓబీలు మాత్రమే వాడాలి, మీరు వాడద్దు. సమైక్య నుండి లావాదేవీలు అన్ని సమైక్య నుండి జరుగుతాయి, సమైక్య వాళ్ళే లాభం వచ్చిన నష్టం వచ్చిన వాళ్ళకే కట్టాలి, వాళ్ళే వేయాలని మధ్యలో చేర్పులు మార్పులు జరిగినాయి. అది మరి టెండర్ వేసి మాకు అవగాహన ఉన్న వాళ్ళు మాత్రం టెండర్ వేయాలన్నారు, మాకు ఉందని చెప్పి వేసినాం. అది మాకు మరి మమ్మల్ని ఎందుకు బయట పంపించిన అవగాహన 2015 నుండి కష్టపడుతున్నాం. అసలు చేసినా కూడా మేము అందులో ప్రతి ఒక్కటి వేరు చేసుకుంటాం. మేము చేసిన పనులు లేకున్నా కూడా సరే మాకు హెల్త్ బాగాలేదనేసి ప్లస్ ప్రెగ్నెన్సీ అని బయటకు పోయినప్పుడు మళ్ళీ మాకు అప్పచెప్పినప్పుడు కనీసం మమ్మల్ని అడగాలి కదా సార్. ఏది కూడా అడగకుండా డైరెక్ట్ బహిరంగ వేళ అని వేసినా కూడా మేము పాల్గొన్నాం. ఏదో మాకు వచ్చినా కూడా మేము చేసుకుంటాం, మాకు పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు సార్. అందుకోసం మేము చేసుకుందాం అనేసి వెళ్ళినాం కానీ ఇట్లా వేస్తారని అనుకోలేదు సార్. మధ్యలో నుండి బయటకు ఎంటేయడం ఏంటి సార్ ఇది మాకు మాకు ఎటు తిరిగి మళ్ళీ మాకు అది కావాలి సార్. దాన్ని రీఓపెన్ చేయాల్సిందే. సిరిసిల్ల కమిషనర్ ఎప్పుడు? అవును సార్. నెంబర్ ఉందా? ఉంది సార్. బహిరంగ వేలమని బయటికి పంపించడం కమిషనర్ ముందట కౌన్సిలర్ బయటికి పంపించడం అది కరెక్ట్ కాదు. టెండర్ రీఓపెన్ చేపియమనండి, లేకపోతే అదే మీకు ఇవ్వమనండి. ఏం టెండర్ అది? హలో సిరిసిల్ల కమిషనర్ గారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము ఇక్కడ తీన్మల్ మల్లన్న క్యూ న్యూస్ నుంచి మాట్లాడుతున్నాం సార్. అది టెండర్లు ఏం టెండర్ అది? డైరీ కలెక్షన్ సెంటర్ డిఆర్సిసి టెండర్ అంట సార్. దానికి సంబంధించి మమ్మల్ని మధ్యలో నుంచి బయటకి గెంటేసి వాళ్ళంతా వాళ్ళే టెండర్లు వాడుతున్నారు. మేము ఒక 2 సంవత్సరాల నుంచి దాని మీద కష్టపడుతున్నాము. అయితే మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి వాళ్ళు క్యూ న్యూస్ ఆఫీస్కి వచ్చారు. ఒకసారి మాట్లాడండి సార్. చెప్పమ్మా. హలో నమస్కారం సార్, నేను లక్ష్మి. గట్టిగా మాట్లాడండి. హలో లక్ష్మి ఆఫీస్ రండి అమ్మా, మాట్లాడతాను. అంటే మాట్లాడుతుంటే సార్ ఒక విషయం మాట్లాడుతా అంటే ఇప్పుడు టెండర్లు మీరు మాట్లాడుతున్నారంటే మీరు కథ ఉన్నట్టే లెక్క. మళ్ళీ ఎత్తట్లేడు కానీ
వాహనాలకి ఒకసారి ఎత్తింది కాబట్టి మళ్ళీ ఒకసారి ఎత్తేటువంటి పరిస్థితి లేదు, మళ్ళీ చేస్తున్నాడు కానీ అన్న. అయిపోయింది. కమిషనర్ గారు, సిరిసిల్ల కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఈ అవకతవకలకు పాల్పడుతున్నారు. అవకతవకలకు పాల్పడడానికి మీరు కూడా చేయూతనిస్తున్నట్టు కనిపిస్తుంది క్లియర్గా. రెండమ్మా పోయి మాట్లాడుకుందాం అంటే తాటుగా మాట్లాడుకునే విషయం కాదు ఇది. ఇది క్లియర్గా బహిరంగ చర్చ, బహిరంగంగా టెండర్ విలువాలి. తర్వాత ఎవరైతే ఎక్కువ వాడతారో, టెండర్లో ఎవరైతే ఎక్కువ వాడతారో వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వకుండా మధ్యలో వీళ్ళని పంపించేసి తర్వాత ఇప్పుడు ఇది ఇవ్వడం 100% తప్పేది. మీరు ఫోన్ ఎత్తలేరంటే అర్థమవుతుంది. ఇక్కడ పబ్లిక్ చూస్తున్నారు. సిరిసిల్ల కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఏంది ఇది కథ? ఏంది ఏం జరుగుతుంది అంటే టెండర్లు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవచ్చు, తర్వాత వాళ్ళ నుంచి కొంతవరకు మరి మొత్తం ముడుతున్నాయా, ఏం జరుగుతుందో తెలియాలి. దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి కదా. అంటే ఇష్టం వచ్చినట్టుగా మేము ఏం టెండర్లు వేసుకుంటాం ఆ టెండర్లు వేసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాం, తర్వాత మాకు నచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటాం. ఇదా కథ? జరగాల్సింది ఏంది? వాళ్ళు పాపం 2 సంవత్సరాల నుంచి మిమ్మల్ని కష్టపడుతున్నాము, 7 సంవత్సరాల నుంచి మిమ్మల్ని కష్టపడుతున్నాము. దానికి సంబంధించి మేము ఈ పిల్లలు అంటే ప్రెగ్నెన్సీ అని చెప్పేసి రకరకాలుగా మాకు ఆడవాళ్ళకు ఉండే సమస్యలతో కొన్ని విషయాల్లో మేము వెనుక పోతే తర్వాత వెనుక పోమని మమ్మల్ని వాళ్ళే చెప్పి మళ్ళీ ఇప్పుడు మాకు అన్యాయం చేస్తున్నామని చెప్తే వాళ్ళని తీసుకొని పక్కకు పెట్టేసి మీ ఇష్టం వచ్చిన వాళ్ళకు టెండర్లు ఇవ్వడం ఏంది? కమిషనర్ గారు మీరు సమాధానం చెప్పాలి. మీరు ఫోన్ ఎత్తకపోవడం కాదు, 100% దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. పరిశుభ్రంగా ఉంచుకుంటాం పరిసరాలను కానీ చెప్పాలి. ఇప్పుడు కారణం మీరు ఒకసారి అయితే చెప్పాడు కదా, మాట్లాడండి. ఒకవేళ టెండర్ ఇస్తేనేమో ఓకే, లేకపోతే మళ్ళీ రండి, వాళ్ళ ఏందో చూద్దాం, మాట్లాడదాం. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని జాగిరా ఏమన్నా? ఎవరు జాగిరి? అయిపోయింది కథ. కమిషనర్ గారు క్లియర్గా అర్థమవుతుంది మీకు, మీ కథ ఇంట్లో లోపల ఉన్నదని చెప్పేసి అర్థమవుతుంది. మరి పైసలు చేతులు మారినాయా లేకపోతే మీ వాళ్ళకి ఇచ్చుకున్నావా, ఏం చేసినావో తెలియాలి. 100% దీని మీద విచారణ జరగాలి. ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వాళ్ళకు ఒకవేళ టెండర్ దక్కకపోతే, నిజంగా ఒకవేళ ఎక్కువ వాడిన వాళ్ళకి టెండర్ దక్కకపోతే 100% ప్రజా కోర్టులో మీరు నిలబడతారు. వెళ్ళండి, మాట్లాడారు రమ్మన్నాడు కదా, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. ఇట్లున్నది కథ. రాష్ట్రంలో మొత్తం అధికారులను కూడా ఎట్లా అంటే అట్లా వేసి పడే రాష్ట్ర అధికారులకు షాక్. ఇప్పుడు కూడా అధికారులు షాక్ గురిస్తున్నారు, అక్కడ ఏం చేస్తున్నారు. ఖాళీ గిన్నెలకే మోత ఎక్కువ, భాజపా నాయకుల ప్రచారం అలాంటిదే. మునుగోడు ఉప ఎన్నికలతో మరేది లేదు. ట్విట్టర్లో నెటిజన్లతో మారేదేం లేదంట. మరి మారేది ఏం మారుతుందో తెలుస్తుంది. ఇక టార్గెట్ 60 అని చెప్పేసి ఒక వార్త. రేవంత్ పైనే మాటల తూటాలు, కాంగ్రెస్ అసంతృప్తులు, అలకలు, ముదురుతున్న విభేదాలు. కాంగ్రెస్లో విభేదాల పరంపర కొనసాగుతోంది. ముఖ్య నేతలు పార్టీని వీడుతూ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు కొనసాగిస్తున్నారు. 3 రోజుల్లో 2 ముఖ్య నేతలు కాంగ్రెస్ను వీడగా ఇద్దరు రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపైనే ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ముఖ్య నేత ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని విమర్శించారు. పార్టీలో చేరికలతో పాటు నిర్వహిస్తున్న సమావేశాలను తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి నాయకత్వం పనిచేయలేకే పార్టీని విడుతున్నట్లు రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డిని ఇక నువ్వు ఎట్లా పోయినప్పటికీ కూడా, అంటే ఈ పార్టీ మీద విరక్తి పట్టిపోయినా లేకపోతే మిగతా పార్టీలో కలవాలన్నటువంటి ఉద్దేశం ఉన్నప్పుడు కూడా ఏదో బురద జల్లేటువంటి ప్రయత్నం చేసి పిసిసి మీద రాయేసిపోయేటువంటి ప్రయత్నం నిజంగా చేస్తున్నారు అనేది మాత్రం తెలియదు. రేవంత్ రెడ్డి నాయకత్వం పైన కూడా విమర్శలు చేస్తున్నారు. ఎందుకంటే దాసోత్సవం నిజంగా నిబద్ధత పనిచేసే మనిషి. పెట్రోల్ నిత్యావసర ధరలు, జీఎస్టీ అంశాలపై నిరసనలో భాగంగా శుక్రవారం ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయం వద్ద బారికేట్లు దాటేందుకు యత్నిస్తున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి ఈ బారికేట్లు ఈ ఖాళీ గిన్నెల కొట్లాట ఏంది, ఖాళీ సంచుల కాడ కొట్లాట అన్నట్టు ఖాళీ గిన్నెలకి మూత ఎక్కువ అని చెప్పేసి మనగాడు చెప్తున్నారు.
శ్రీ శుభకృతనామ సంవత్సరం దక్షిణాయనం వయసత్తువు శ్రావణ మాసం శుక్లపక్షం తిథి నవమి రాత్రి 2:11 నక్షత్రం విశాఖ సాయంత్రం 5:51 వరకు వజ్రం రాత్రి 9:39 నుంచి రాత్రి 11:09 వరకు రాహుకాలం ఉదయం 9:09 నుంచి ఉదయం 10:45 వరకు దుర్ముహూర్తం ఉదయం 5:57 నుంచి ఉదయం 7:40 వరకు ఉందంట. ఇది పరిస్థితి. అమృతకాలం ఉదయం 9:20 నుంచి ఉదయం 10:53 వరకు ఉందంట. ఇది ప్రధానమైనటువంటి వార్త. డిపి సరే జీడిపి ప్రభుత్వాలను కూల్చోవడం మాని పడిపోతున్న రూపాయిపై ముందు దృష్టి పెట్టండి. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలపై మీరు దృష్టి పెట్టండి. మీ పర్యటనల పైన మీ రాజకీయ ప్రయోజనాల పైన వీటిపైన కాదు కదా. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా వీటిపైన దృష్టి పెట్టండి. అత్యాచారాలు జరుగుతున్నటువంటి భూ కబ్జాలు డ్రగ్స్ కేసులు అత్యాచారాలు కేసులు తర్వాత చీకోటీలు పీకోటీలు అక్కడ ఇసుక దందాలు ఇవన్నిటిపైన మీరు దృష్టి పెట్టాలి కదా. మీరు దృష్టి పెట్టండి. తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. సాధారణ ప్రసవం చేస్తే ప్రోత్సాహకం 3,000 వైద్య సిబ్బందికి నజరానా ప్రభుత్వం ఉత్తర్వులు అంటూ ఒక వార్తను చూసుకోవచ్చు. మరి నజరానా ఇస్తారంట మంచిగా ఉన్నది. ఒకవేళ ఆపరేషన్ చేసిన అనుకో మరి వాళ్ళ జీతాలకు వెళ్ళి కట్ చేస్తారా? మరి అట్లా కూడా చెప్పాలి కదా. అది కూడా భయం ఉంటుంది. 3,000 రాకపోయినా పర్లేదు కానీ వాళ్ళకు మరి వాళ్ళకు వాళ్ళ జీతాలకు వెళ్ళి 5-10 కట్ చేయి, 3,000 రూపాయలు కట్ చేయి. కట్ చేసేదని చూద్దాం. మరి అది అప్పుడు భయం ఉంటుంది కదా. భయం ఉంటుంది కదా. వాళ్ళ జీతాలు పాపం. అల్వాకే టీఆర్ఎస్ మద్దతు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం. టీఆర్ఎస్ ఎంపీలతో అల్వా భేటీ. సీఎం కృతజ్ఞతలు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలపై నిరంతరం పోరు అంటూ కేకే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మతం పేరుతో సామాజిక విభజనను సహించే ప్రసక్తే లేదు. మోడీ అనాలోచిత విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలు. కేంద్రంపై టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత ఘాటు విమర్శలు అని చెప్పేసి. వజ్రోత్సవాలు ఎవరికి పోటీ కాదు. రాష్ట్రంలో నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఎవరికి పోటీగా జరపడం లేదు. స్వతంత్ర స్ఫూర్తిని చెప్పేందుకే వాటిని నిర్వహిస్తున్నాం. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వారి త్యాగాలను గుర్తు చేసుకోవడమే కాకుండా ఆ స్ఫూర్తిని నేటి తరాల వారికి తెలియజేయాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఈ నిర్ణయం తీసుకున్నాడు అని చెప్పేసి కూడా కేకే చెప్తున్నటువంటి మాట. అయితే ఎప్పుడంటూ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిండో ప్రతి ఇంటి పైన కూడా జెండా ఎగిరేయాలి, ఈ డీపీ పెట్టుకోవాలి అని చెప్పేసి అన్నాడు. అప్పుడు దానికి పోటీగా ఈయన నిర్వహిస్తున్నాడు అనేది ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో ఇటు 7 రోజులు అటు 7 రోజులు స్వాతంత్ర దినోత్సవం కంటే ముందు 7 రోజులు తర్వాత 7 రోజులు కూడా ఈ వజ్రోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఈయన చెప్తున్నాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క వర్ధంతి జయంతి ఈ వేడుకలకే ఇప్పుడు దిక్కు దివాణం లేకుండా చేసినావు ఇక్కడ రాష్ట్రంలో. చూడాలి ఏం చేస్తాడు. నేడు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ నిశ్చయించింది. ఈ మేరకు పార్టీ అధినేత సీఎం చంద్రశేఖరరావు నిర్ణయించినట్లు టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కె కేశవరావు శుక్రవారం వెల్లడించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా 16 మంది టీఆర్ఎస్ ఎంపీలంతా శనివారం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అల్వాకు ఓటు వేయనున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆమె శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ. మొత్తం 744 మంది ఈ ఓటింగ్లో పాల్గొంటారట. ఈమెకు వచ్చేటువంటి సంఖ్య 200కు తక్కువనే వస్తాయట. ఓట్లకు సంబంధించినటువంటి ఇప్పటికే అక్కడ ఎన్డీఏ బలపరిచినటువంటి అభ్యర్థి విజయం దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తుంది. రేపు ఎస్ఐ ప్రిలిమ్స్ పరీక్ష 538 కేంద్రాల్లో నిర్వహణ. పోటీ పడుతున్న 2,27,217 మంది. ఆర్బీ ఏర్పాట్లు చేస్తా ఉందంట. అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు. అవును, పరీక్ష కేంద్రాలను. అదే రేపు అల్పపీడనం వర్షాలు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. 8-9 తేదీల్లో కుంభవృష్టి, రెడ్ అలర్ట్ జారీ అంటూ ఇది మరి క్లౌడ్ బరెస్ట్ ఆదేశాలే. మరింత భారంగా ఈఎంఐలు. కీలక వడ్డీ రేటును మళ్లీ పెంచిన ఆర్బీఐ. 50 బేసిక్ పాయింట్లు పెరిగిన రేపో రేటు 5.4% చేరిగా గృహ వాహన సంబంధించినటువంటి తదితర రుణాల రేట్లు ఎక్కువైపోతున్నాయట. పసిడి పట్టు ఒకవేళ కాకోడు అంటాడు నేనే వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చిన శిక్షణ ఇచ్చినప్పుడు కొంచెం ఇట్లానే అని చెప్పినా. అందుకే ఇట్లా అంటే ఇంకా ప్రాబ్లం అవుతుండే. ఇట్లా అన్నారు కాబట్టి బంగారు పథకం కథమే ఓకే అయిందని చెప్పి కామన్వెల్త్ పథకాలన్నీ సాధించడానికి నా యొక్క కృషి, తెలంగాణ రాష్ట్ర పట్టుదల అకుంఠిత దీక్ష. అవును, నేను ఇచ్చినటువంటి సంకల్ప బలం. నేను ఎట్లా అంటూ తెలంగాణ ఉద్యమంలో కఠోరమైనటువంటి దీక్ష చేసిన ఆ కఠోర దీక్ష ఈ దీక్షలో నేను చేసినటువంటి దీక్ష స్ఫూర్తిగా తీసుకున్నారు వాళ్ళు. అందుకే ఇట్లాంటి పథకాలు వస్తున్నాయి అని చెప్పి చెప్పేస్తారు. అయిపోతాయి చెప్తాడు కాక ఏం చెప్పినా చెప్తాడు. అక్కడ ఒక్కసారి చూడండి, ఒక్కసారి ఇక్కడ చూస్తే చూద్దాం. తెలంగాణ జాతిపిత ఎవరు?
ప్రొఫెసర్ జయశంకర్ అని చెప్పేసి 95% మంది అంటున్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని 5% మంది అంటున్నారు. 7,994 మంది ఇప్పుడు అంటే ఓటింగ్. సుమారుగా 8,000 మంది 26 నిమిషాలు అరగంట కాకముందుకే 8,000 మంది కూడా ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. తెలంగాణ జాతిపిత ఎవరనేది ఉంటే 95% మంది కూడా ప్రొఫెసర్ జయశంకర్ సారే అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరుగుతుంది. 5% మంది మాత్రం మరి ఆయనకు మద్దతు మాత్రం పలుకుతున్నారు. చూడాలి ఇంకెట్లుంటుందో కథ. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ పార్టీని వీడడాన్ని సమర్థిస్తారా అంటే సమర్థిస్తున్నామని 70% మంది చెప్తున్నారు. వ్యతిరేకిస్తున్నట్టుగా 30% మంది చెప్తున్నారు. ఇప్పటి వరకు 36,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ ఒకసారి మనం ఇది చూసినట్టయితే 36,000 మంది ఇప్పటి వరకు పాల్గొన్నారు. దాదాపు గంట క్రితం ఇదే పోలింగ్